డాక్టర్ కె అరవిందరావు గారు, వారు డీజీపీగా రిటైర్ అయ్యారు. రిటైర్మెంట్ తర్వాత ఈ సంస్కృత భాష అధ్యాపనము రెండు గావిస్తున్నారు. ముఖ్యంగా ఈ విద్యార్థులకు భగవద్గీత యొక్క మహత్యాన్ని గురించి ప్రత్యేకంగా పుస్తకం కూడా రచించారు. ఈరోజు మనకు భగవద్గీత గురించి కొన్ని విషయాలు తెలియజేయడానికి వచ్చారు. వారికి స్వాగతం పలుకుతూ కార్యక్రమాన్ని మొదలుపెట్టాల్సిందిగా వారిని ధర్మాధికారి గారు పుష్పాలంకృత చేస్తున్నారు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అజ్ఞానాం జాహ్నవీ తీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం విశోకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీం. ఈరోజు ఈ పవిత్రమైనటువంటి గీతా జయంతి సందర్భంలో భగవద్గీత వినడానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా నా శుభాభినందనలు. కొన్ని రోజుల క్రితము ధర్మాధికారి గారు శ్రీమూర్తి గారు నాకు ఫోన్ చేసి మీరు గీత గురించి మాట్లాడాలి అంటే చాలా సంతోషంగా ఒప్పుకున్నా. ఎందుకంటే నేను ఇక్కడ ఈ ప్రాంగణంలో మాట్లాడడం అనేది మొట్టమొదటిసారి అనుకుంటా. వేరే చోట్ల చాలా మాట్లాడినాను కానీ ఈ ప్రాంగణంలో మాట్లాడడం మొట్టమొదటిసారి. అయినా కూడా దీని గురించి నాకు సంతోషమైంది. అందువల్ల నేను దానికి అంగీకరించాను. నాకు సంస్కృత భాషతో కొంచెం పరిచయం చాలా ఏళ్ల నుంచి ఉందండి. ఇప్పుడు మన కిషన్ రావు గారు రిటైర్ అయిన తర్వాత అన్నారు, రిటైర్ కాకముందు నుంచి కూడా దాదాపు 30-40 ఏళ్ల నుంచి కూడా కొంచెం సీరియస్గానే అధ్యయనం చేస్తున్నాను. సీరియస్గా అధ్యయనం చేసి కొంతమంది గురువుల దగ్గరికి వెళ్ళి గురువుల దగ్గర కొంచెం వేదాంత శ్రవణం చేశాను. అది నా బ్యాక్గ్రౌండ్ అనమాట. సో రిటైర్ అయిన తర్వాత అధ్యాపనం మొదలుపెట్టా. అధ్యయనము నడుస్తుంటేనే అధ్యాపనం నడుస్తుంది. ఆ విధంగా ప్రారంభమైంది. తర్వాత మీరందరూ కూడా భగవద్గీత పారాయణం చేశారు. బహుశా నిన్నటి నుంచి పారాయణం చేసి ఉంటారు. పారాయణం అని మామూలుగా మనం వాడుకుంటుంటాం కదా. పారాయణ శబ్దానికి అర్థం ఏంటి? పరం అయనం అంటే, పరం అంటే ఉత్కృష్టమైనటువంటిది, అన్నిటికంటే గొప్పది అని. పరము అపరము అని 2 పదాలు ఉన్నాయి. పరం అంటే అన్నిటికంటే గొప్పది అని. పరం అయనం అంటే అన్నిటికంటే గొప్పది అయినటువంటి అయనం అంటే మార్గం. రామాయణం అంటాం. రామ ప్లస్ అయనం రామాయణం అంటే రాముడి యొక్క మార్గం. అంటే రాముడు ఏ విధంగా లోకంలో వ్యవహరించాడు, రాముడు ఏ విధంగా ధర్మానికి ఒక ప్రతిరూపంగా ఉన్నాడు అనేటువంటిది అక్కడ రామాయణం కదా. సో ఆ విధంగానే ఇక్కడ పారాయణం అంటే భగవద్గీత పారాయణం అంటే భగవద్గీత అనేటువంటిది చాలా ఉత్కృష్టమైనటువంటి మార్గము. ఈ మార్గాన్ని మనం అందరం కూడా తెలుసుకోవాలి, దీన్ని అనుసరించాలి అనేటువంటిది ఇక్కడ విషయం. సో మనకు మామూలుగా పారాయణం అంటే ఎలాంటి దృష్టితో చేస్తుంటామంటే, ఓకే ఈరోజు కూర్చొని ఏదో ఫలానా రోజు, ఇప్పుడు ఏకాదశి రోజు నేను ఉపవాసం చేసి పారాయణం చేస్తే నాకు ఎంతో పుణ్యం వస్తుంది. ఆ పుణ్యం అనేటువంటిది ఒక చిన్న మన బ్యాంక్ అకౌంట్ లాగా ఉంటుంది. బ్యాంక్ అకౌంట్లో ఒక డిపాజిట్ ఉంటుంది కదా, ఆ విధంగా ఒక డిపాజిట్ లాగా ఉంటుంది అనేటువంటి భావనతో, ఈ డిపాజిట్కి మళ్ళీ ఎప్పుడో మనము దానికి ఫలితం వస్తుంది అనేటువంటి భావనతో మనము ఈ పారాయణం చేస్తుంటాం. కానీ దీన్ని తెలుసుకొని కొంచెం అంతో ఇంతో అర్థం చేసుకొని పారాయణం చేస్తే మనకు చాలా లాభం ఉంటుందండి. పారాయణం వల్ల పుణ్యం ఉంటుంది అనేటువంటిది అది ఒక స్థాయి. అలా కాకుండా పారాయణం చేసినటువంటి గ్రంథాన్ని మనం సరిగా అర్థం చేసుకొని చదివితే దాని నుంచి వచ్చే లాభం అధికంగా ఉంటుంది. అది ఇప్పుడు మనం చేయాల్సినటువంటి పని. ముఖ్యంగా భగవద్గీత అనేటువంటిది గురువుల నుంచి వినాల్సినటువంటి గ్రంథం అండి. నేను దాదాపు 5-6 మంది గొప్ప పండితుల భాషణలు విన్నాను. నేను సొంతం చెప్పింది కాదు, నేను సొంతం చదువుకోలేదు. ఎందుకంటే మనం ఎంత మేధావులైనా, ఎంత చదువుకున్నటువంటి వాళ్ళైనా, ఎంత గొప్పవాళ్ళైనా కూడా భగవద్గీతలో ఒక్కొక్క లైన్ అక్కడ ఒక మాదిరిగా ఉంటుంది, ఇంకో చోట ఇంకొక మాదిరి ఉంటుంది. ఈ విశ్వమంతా నాలోనే ఉంటుంది అని ఒక చోట అంటాడు, మళ్ళీ నెక్స్ట్ శ్లోకంలోనే నాలో ఏమీ లేదంటాడు. మత్స్థాని సర్వభూతాని అంటాడు. మళ్ళీ నెక్స్ట్ వాక్యంలోనే నశమత్స్థాని భూతాని అంటాడు. అలాగే ఒక చోట నీ పాపాలన్నీ దేవుడు తీసుకుంటాడు అంటాడు. ఇంకో చోట అసలు దేవుడికి నీ పాప పుణ్యాలతో సంబంధమే లేదంటాడు. నాదత్తే కస్యచిత్ పాపం నశైవ సుకృతం విభూ అంటాడు. అదేంటి నాదత్తే కస్యచిత్ పాపం అంటే ఎవడి పాపాలని పుణ్యాలని తీసుకోడు. మరి అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి, నేను నీ అన్ని పాపాల నుంచి నీకు ముక్తిస్తాను. ఈ విధంగా ఉంటుంది.
దీని గురించి మన ఇప్పుడు ఆధునికులు చాలా సున్నితమైనటువంటి ప్రజలు ఏమనుకుంటారంటే, అరే భగవద్గీతలో అంత కాంట్రాడిక్టరీ ఉందయా, ఎవరో వాళ్ళొకరు వీళ్ళొకరు 10 మంది కలిపి దానిలో కొన్ని శ్లోకాలను పెట్టారు, అంతేగాని భగవద్గీతలో యుద్ధ భూమిలో కృష్ణుడు ఇంతలా గ్రంథాన్ని చెప్పే అవకాశం ఉందా అంటారు. భగవద్గీత చదవడానికి ఎంతసేపు పడుతుందండి? భగవద్గీత చదవడానికి కరెక్ట్గా చదివితే 2.5 గంటలు పట్టచ్చు. దానిలో ఆ వర్ణన కొంచెం తీసేస్తే, ఏది మొట్టమొదటి అధ్యాయము, దాని తర్వాత మొట్టమొదటి అధ్యాయంలో ఆఫ్కోర్స్ అర్జునుడు మాట్లాడేది ఉంది, మధ్యలో కొంచెం వర్ణన ఉంది, విశ్వరూప వర్ణన ఉన్నది. ఆ వర్ణనలు కొంచెం తీసేస్తే దాదాపు 2 గంటల సమయంలో మనం చదవచ్చు. ఆ 2 గంటల సమయం పట్టింది కృష్ణుడు అర్జునుడు చేసినటువంటి సంభాషణ. కృష్ణుడు అర్జునుడు వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ దాదాపు 2 గంటల సమయం పట్టింది. మరి ఆ కాలంలో మళ్ళీ వాళ్ళందరూ కూడా విల్లులు విల్లంబులు పట్టుకొని ఆయుధాలు పట్టుకొని ఉన్నారు కదా, వాళ్ళందరూ వెయిట్ చేశారా అంటే వెయిట్ చేశారు. మనకు ఎట్లాంటి అనవసరమైన డౌట్ రాకూడదు. ఎందుకంటే మనం భగవద్గీత అనే పుస్తకం తీసుకుంటే ఇంతలో గ్రంథం కనిపిస్తుంది. ఎందుకు అంటే దానిపైన అన్ని వ్యాఖ్యలు రాశారు చాలామంది. ఎందుకంటే 5000 సంవత్సరాల క్రితము అప్పుడు ఉన్నటువంటి సందర్భం వేరు, వాళ్ళు మాట్లాడుకునేటువంటి లెవెల్ వేరు. ఎందుకంటే ఇప్పుడు కూడా 2 సైంటిస్టులు మాట్లాడుకున్నారనుకోండి, ఆ 2 సైంటిస్టుల మధ్య జరిగినటువంటి సంభాషణ మనం అర్థం చేసుకోవాలంటే మొట్టమొదటి నుంచి ప్రారంభం చేసి మొత్తం ఆ లెవెల్ వరకు మనం వెళితే తప్ప వాళ్ళిద్దరు మాట్లాడుకున్న మాటల యొక్క అర్థం మనకు తెలియదు. అదేవిధంగా కృష్ణుడు అర్జునుడు కొన్ని ప్రశ్నలు వేశాడు. పుణ్యం అంటే ఏమిటి, పాపం అంటే ఏమిటి, స్వర్గం అంటే ఏమిటి, నరకం అంటే ఏమిటి, అది ఇది అని వేసి, అయ్యా నేను ఎప్పుడేదో ఈ యుద్ధం అనేటువంటి ధర్మయుద్ధమా కాదా అని అక్కడ స్వధర్మం అనేటువంటి మాట కూడా ఒకటి వచ్చింది. అందువల్ల కృష్ణుడు చాలా ఎలాబొరేట్గా చెప్పాల్సి వచ్చింది. అక్కడ యుద్ధభూమిలో ఈ ప్రసక్తి అంతా ఎందుకు వచ్చిందండి అంటే, కృష్ణుడు ఇవన్నీ కూడా చెప్పాల్సి వచ్చింది. అక్కడ చెప్పకుంటే అంటే మామూలు సోల్జర్ అయితే అరే నువ్వు యూ హ్యావ్ టు జాలీ వెల్ ఫైట్ అనొచ్చు. నేను అప్పుడప్పుడు ఇంగ్లీష్ మాట్లాడుతుంటానండి, ఎందుకంటే అంటే నేను ప్రవచనాల ధోరణిలో చెప్పేది నాకు అలవాట్లేదు. నేను కూడా మీలాంటి ఒక లౌకిక వ్యక్తి కాబట్టి కొంచెం లౌకికమైనటువంటి మాటలు మాట్లాడుతుంటా అప్పుడప్పుడు. సో మామూలు సోల్జర్ అనుకోండి, మామూలు సోల్జర్ను వాడిని కమాండ్ చేయొచ్చు, యూ హ్యావ్ టు జాలీ వెల్ ఫైట్ అని చెప్పచ్చు. ఇప్పుడు అర్జునుడు అనేటువంటి వాడు ఎవరు? వాడు పాండవుల పక్షంలో ఆయన హీఈస్ ద స్టార్ పర్ఫార్మర్, స్టార్ హీరో అన్నమాట. అతనికి నేను చేస్తున్నటువంటి పని చాలా ధర్మయుక్తమైనటువంటిది, ధార్మికమైనటువంటిది, ధర్మబద్ధమైనటువంటిది అని తెలిసినప్పుడే అతను యుద్ధానికి పోతాడు, లేకుంటే ఐ విల్ నాట్ డూ అంటాడు. సో అందుకని అతనికి ఒక పెద్ద పిక్చర్ ఇవ్వాల్సి వస్తుంది, ఒక బిగ్ పిక్చర్ అంటాం కదా. అంటే అసలు ధర్మం అంటే ఏమిటి, స్వధర్మం అంటే ఏమిటి, మరి నీ పొజిషన్ ఏమిటి. అంతేకాకుండా అర్జునుడు ఇంకా ఒక మాట అంటాడు, నాకు ఈ యుద్ధం వద్దు, ఏమొద్దు, నేను ఈ బ్రాహ్మణుల్లాగా భిక్షాటనం చేస్తానంటాడు. భిక్షాటనం అనేది ఆ కాలంలో బ్రాహ్మణులకు విధించినటువంటి పని అండి. మనలో చాలామందికి తెలియదు, నాకు కూడా భగవద్గీత చదివే వరకు నాకు తెలియదు, వినే వరకు. అప్పుడు భగవద్గీత వింటే ఓహో బ్రాహ్మణులు ఆ కాలంలో భిక్షాటనం చేసి జీవించాలి అని చెప్పనేటువంటిది వాళ్ళకు నియమం ఉండేది. అంతేకాకుండా బ్రాహ్మణుడు అనేటువంటి వాడు రేపు అనే దాని గురించి ఆలోచించకూడదు. అశ్వస్తనుడు అనేవాళ్ళు, అశ్వస్తనుడు, శ్వహ అంటే టుమారో, రేపు అని సంస్కృతంలో శ్వస్తన అంటే రేపు ఎలా ఉంటుంది, రేపు ఎలా ఉంటుంది అనేది రేపటి గురించి ఆలోచన. అశ్వస్తనుడు అంటే రేపటి గురించి ఆలోచనే లేనటువంటి వాడు. అలాగా ఏ రోజుకి ఏదో ఆ రోజు భిక్ష దొరికితే ఆ రోజు తీసుకొని వచ్చి వాడి పని అంతా ఏంటంటే వేదాన్ని అధ్యయనం చేయడము, అధ్యాపనం చేయడము, ఇది వాడి పని. యజనము యాజనము అంటే యజ్ఞం చేయడము, యజ్ఞం అంటే దేవతార్చన అవి ఇవన్నీ ఉన్నాయి కదా అవి. దాని తర్వాత యాజనము వేరే వాళ్ళతో చేయించడము, అందరికీ మంచిదిని బోధించడము అనేటువంటిది ఆయన యొక్క డ్యూటీ ఉండేది. అప్పుడంతా అప్పుడు అన్ని చిన్న చిన్న విలేజ్లు కాదండి, ఇంత పెద్ద మెట్రోపాలిటన్ సిటీస్ లేవు కదా. చిన్న చిన్న గ్రామాల్లో వాళ్ళు 10 మందికి ఏదో మంచి బోధిస్తుండేవాళ్ళు. వాళ్ళు ఏదైనా అంతో ఇంతో భిక్ష ఇస్తే దాన్ని తీసుకొని వచ్చి ఆయన వండి ఆయన భార్య వండి పెట్టేది. ఆ విధంగా లైఫ్ స్టైల్ ఉండేది. సో అర్జునుడు ఏమంటాడు, నేను భిక్షాటనం చేస్తానంటాడు. అరే భిక్షాటనం నువ్వు చేయకూడదయా, నువ్వు క్షత్రియుడివి, నీ ధర్మం అది కాదు. నీ ధర్మము దుష్టులైనటువంటి రాజుల్ని వాళ్ళని నిగ్రహించడము, దుష్టులైనటువంటి వాళ్ళని సమార్గంలో పెట్టడము, ఇది నీ పని, అంతేగాని నువ్వు భిక్షాటనం చేయడానికి వీల్లేదు అని కృష్ణుడు ఆయనకు పెద్ద బిగ్ పిక్చర్ ఇవ్వాల్సి వచ్చింది. సో అది ఇక్కడ విషయం. మరి ఇదంతా మనకెందుకు అని అనుకోవచ్చు మనం. ఎందుకంటే భగవద్గీత అనేటువంటి దాంట్లో అనేది ఉపనిషత్తులన్నిటి యొక్క సారము అని మనం వినింటాం. ఉపనిషత్తులన్నిటి యొక్క సారము. మరి ఉపనిషత్తులు ఏమి గ్రేట్నెస్ ఏంటి, వాటి గ్రేట్నెస్ ఏమిటి అంటే
మన సనాతన ధర్మానికి మూలభూతమైనటువంటి ఏ సిద్ధాంతం ఉన్నదో ఆ సిద్ధాంతం అంతా కూడా ఉపనిషత్తుల్లో ఉంటుందండి. మనకు మామూలుగా వ్యవహారంలో అనేకమైనటువంటి సంప్రదాయాలు ఉన్నాయి. ఒక వైష్ణవ సంప్రదాయం కావచ్చు, శాక్త సంప్రదాయం కావచ్చు, శైవ సంప్రదాయం కావచ్చు, అనేకమైనటువంటి సంప్రదాయాలు ఉన్నాయి. ఈ సంప్రదాయాలు అన్నీ ఉన్నప్పుడు మనకు మామూలుగా స్టూడెంట్కి ఒక ప్రశ్న వస్తుంది. ఇప్పుడు మా కాలంలో మేము చిన్నప్పుడు మాకు ప్రశ్నలు రాలేదు, కానీ ఇప్పుడు ఈ కాలం పిల్లలకి ప్రశ్నలు వస్తాయి. ఏమనంటే మరి విష్ణువు గ్రేటా, శివుడు గ్రేటా, వీళ్ళిద్దరూ దెబ్బలాడుకుంటే ఎలాగా, మరి ఆంజనేయుడు గ్రేటా అని ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా మనకు వీడియోల్లో వస్తుంటుంది. సోషల్ మీడియాలో కొంతమంది అదే పనిగా ఇవన్నీ పెడుతుంటారు. అవన్నీ పెడితే మన పిల్లవాళ్ళకి ఇవన్నీ కూడా వింటుంటారు. సో కాబట్టి అసలు తత్వం, దేవుడు అంటే ఏమిటి అనేటువంటిది ప్రశ్న వస్తుంది కదా. ఇలాంటి ప్రశ్నలు అనేకాలు. వీటిని గురించి మతము అనేటువంటిది ఏ విధంగా చెప్తారు మామూలుగా. మతము అనేటువంటి వాళ్ళు ఇదిగో నాకు దేవుడి నుంచి నాకేదో కమ్యూనికేషన్ వచ్చింది, నాకు ఒక వార్త వచ్చింది, మీరందరూ నమ్మి తీరాలి అని చెప్పని ఆయన ఒక మతాన్ని స్థాపిస్తాడనమాట. మనకి ఇప్పుడు ప్రపంచంలో ఉన్న పెద్ద మతాలు ఆ విధంగా స్థాపించబడినవే. కానీ ఇక్కడ మన దగ్గర అలా జరగలేదు. మన దగ్గర ఉపనిషత్తులు అనేటువంటి గ్రంథాలు అనుకోండి, ఏదైనా అనుకోండి, అవన్నీ కూడా వేదాల చివరి భాగంలో ఉన్నటువంటిది. అందువలన వాటిని వేదాంతములు అన్నారు. వేదం చివరిలో ఉన్నాయి కాబట్టి వేదాంతము అన్నారు. వేద అంత అంటే ఏమిటి? ఉపనిషత్తుల యొక్క ఫైనల్ వర్డ్ అనమాట. వేద భాగంలో చివరిలో ఉన్నాయి అంటే ఏదో లాస్ట్ అపెండిక్స్ లాగా అని కాదు. దట్ ఈస్ ద ఫైనల్ వర్డ్ ఆఫ్ ద వేదాస్ అన్నట్టుగా. ఆ ఫైనల్ వర్డ్ ఆఫ్ ద వేదాస్లో వాళ్ళు ఏమిటి, వాళ్ళ అప్రోచ్ ఏమిటి? నేను చెప్తున్నా నువ్వు విను అనేటువంటిది అప్రోచ్ కాదండి. ఒక శాస్త్రీయమైనటువంటి అంటే ఒక రేషనల్ అప్రోచ్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ ద నేచర్ ఆఫ్ గాడ్. ఇప్పుడు దేవుడు అనేటువంటిది ఏమిటి అని దేవుడి గురించి ఇన్వెస్టిగేట్ చేసినటువంటి ఒకే ఒక ధర్మం భారతదేశం సనాతన ధర్మం అండి. ప్రపంచంలో ఇంకెక్కడ కూడా వాళ్ళు దేవుడు అంటే ఏమిటి అని ఒక శాస్త్రీయంగా ఇన్వెస్టిగేట్ చేయలే. వాళ్ళు ఏమిటి, ఇదిగో నాకు ఒక కమ్యూనికేషన్ వచ్చింది, మీరు అందరూ నమ్మి తీరాల్సిందే అని ఒక సైన్యం తీసుకొని వెళ్ళి మిగతా వాళ్ళందరినీ కొట్టి ఒప్పించడం అనేటువంటిది అలా జరిగింది ఏది చరిత్రలో, ప్రపంచ చరిత్రలో. కానీ మన దగ్గర అలా జరగలే. అంతేకాకుండా మతము అనేటువంటిది ఒకానొక వ్యక్తి ఒకానొక సమయంలో ఇదిగో నేను స్థాపిస్తున్నాను అంటాడు. ఇది మన వాళ్ళు అట్లా కాదు. మనది అనేక మంది ఋషులు. ఉపనిషత్తులు చెప్పినటువంటి వాళ్ళు అనేక మంది ఋషులు అండి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, అనేకమైన వందల మంది. అందులో పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, అనేక వర్ణాల వాళ్ళు ఉన్నారు. ఒక బ్రాహ్మణులునే అనుకోకూడదు మనము, అనేక వర్ణాల వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు అందులో. సో అలాంటి వాళ్ళు సత్యం అంటే ఏమిటి అనే దాని గురించి ఆలోచించినటువంటిది. ఉదాహరణకి ఈ ఆలోచన స్రవంతి ఎలా ఉంటుందంటే, ఉదాహరణకు ఒక తండ్రి దగ్గరికి ఒక కొడుకు వెళ్తాడు. ఆ తండ్రి కూడా ఆయన జ్ఞాని. ఆ కొడుకు వెళ్ళి, నాన్న నాకు అదేంటో బ్రహ్మజ్ఞానం, బ్రహ్మ అంటావు కదా, ఆ బ్రహ్మ అనేదాన్ని నాకు చెప్పు అంటాడు. అధీహి భగవో బ్రహ్మేతి అంటాడు. అని చెప్తే ఆయన తండ్రి, అరే నేను అలా చెప్పితే నీకు డైరెక్ట్గా అర్థమయ్యే అట్లాంటి సబ్జెక్టు కాదయ్యా ఇది, నువ్వు ఇన్వెస్టిగేట్ చేసి తెలుసుకోవాలి. ఇన్వెస్టిగేట్ చేయడానికి మనకు ఉన్నటువంటి మెటీరియల్ ఏమిటి ఈ కాలంలో అంటే, ఇన్వెస్టిగేషన్ అంటే ఒక ల్యాబొరేటరీ ఉంటుంది, ల్యాబొరేటరీలో ఏదో ఎక్విప్మెంట్ ఉంటుంది, ఇదంతా ఉంటుంది. మరి నువ్వు అంటే మనిషి దేవుడి గురించి ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడు, లేకుంటే వీడికి ఎలా తెలుస్తుందండి? దేవుడి గురించి వీడు కూడా ఆలోచించాలి కదా. సో నువ్వు ఇన్వెస్టిగేట్ చేయడానికి నీకున్నటువంటి మెటీరియల్ ఏంటి అంటే, ఆ తండ్రే చెప్తాడు. అన్నం ప్రాణం చక్షు శ్రోత్రం మనోవాచమితి అని. ఇది తైత్తిరీయ ఉపనిషత్తులో మన స్వామీజీలు వీళ్ళందరూ రోజు చెప్తూనే ఉంటారు ఈ మంత్రం. సో నీకున్నటువంటి అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, ఇవన్నీ మీరు ఈ మాటలన్నీ మీరు వినే ఉంటారు చాలామంది. ఈ ప్రవచనాలు గుడిలో వినేవాళ్ళు చాలామందికి ఇవన్నీ తెలిసే ఉంటుంది. సో ఈ కోశాలన్నీ కూడా నీకున్నటువంటి ఎక్విప్మెంట్. దానితో ఆలోచించి తెలుసుకో. తపస బ్రహ్మ విజిజ్ఞాసస్వ అంటాడు. తపస్సు అంటే ఆలోచన అని. ఆలోచన ద్వారా ఆ సత్యాన్ని ఏదో నువ్వే తెలుసుకో అని దానికి ఒక ఫ్రేమ్వర్క్ ఇస్తాడు. ఏదైనా ఇన్వెస్టిగేషన్లో ఒక ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ అని ఇస్తారు. ఈ ప్రాణులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎక్కడికి వెళుతున్నాయి, ఎక్కడ లీనమవుతున్నాయి, యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి అని దానికి ఒక ఫ్రేమ్వర్క్ ఇస్తాడనమాట. ఇచ్చి ఈ పద్ధతిలో ఆలోచించు అంటాడు. సో ఈ విధంగా అన్ని ఉపనిషత్తుల్లో కూడా దీని సత్యం అంటే ఏమిటి, జీవుడు అంటే ఏమిటి, జగత్ అంటే ఏమిటి అనే దాని గురించి తీవ్రమైనటువంటి ఆలోచన ఉంటుంది. సో అది ఉపనిషత్తుల యొక్క ప్రత్యేకత. సో ఆ ఉపనిషత్తులు ఏం చెప్పాయినది మెల్లిమెల్లిగా ఆ విషయానికి వద్దాం. సో అట్లాంటి ఉపనిషత్తుల యొక్క సారం భగవద్గీత. ఈ ఉపనిషత్తులు, భగవద్గీత, వీటినన్నింటిని కూడా మనం సనాతన ధర్మం, వీటిలో చెప్పినటువంటి ధర్మాన్ని మనం సనాతన ధర్మం అంటాం.
సో ఇక్కడ దీనిలో ఏముందండి, ఇది భగవద్గీత ఎలాంటప్పుడు మన మత గ్రంథమా లేక ఒక సైంటిఫిక్ టెక్స్టా? శంకరాచార్యులు దీన్ని గీతాశాస్త్రం అన్నారు. గీతాశాస్త్రం అంటే గీత అనేటువంటిది ఇట్ ఇస్ అ సైంటిఫిక్ టెక్స్ట్. ఎందుకంటే ఉపనిషత్తులన్నీ కూడా చాలా సైంటిఫిక్గా ఆలోచన చేసి ఒక తత్వం గురించి ఆలోచన చేసినటువంటి విషయాన్ని దాన్ని ప్రాక్టికల్గా నువ్వు లైఫ్లో ఎలా ఆచరణలో పెట్టాలి అని చెప్పినటువంటి విషయం ఇది. కాబట్టి ఇట్ ఇస్ అ సైంటిఫిక్ టెక్స్ట్ అండ్ ఆల్సో ఏ రిలీజియస్ టెక్స్ట్. రిలీజియన్ అంటే ఏమిటి? సనాతన ధర్మంలో దేవుడు అంటే ఏమిటి, మనిషి అంటే ఏమిటి, మనమందరం కూడా ఏదో ఒక సంప్రదాయంలో ఉన్నాం కదా. ఈ సంప్రదాయాలన్నీ విడిచిపెట్టాలి అని కాదు. ఈ సంప్రదాయాలన్నిటిని కూడా ఆ ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి జ్ఞానము, ఆ జ్ఞానం అనేటువంటి వెలుగులో ఈ మనం చేస్తున్నటువంటి సంప్రదాయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అది ఇక్కడ చెప్పినటువంటి విషయం. సో ఇప్పుడు ఇక్కడ ఏమిటి, దీనిలో 2 విషయాలు చెప్పారండి భగవద్గీతలో. శంకరాచార్యులు చెప్తాడు, ద్వివిధో హి వేదోక్తో ధర్మ ప్రవృత్తి లక్షణ నివృత్తి లక్షణశ్చ అంటాడు. అంటే వేదంలో చెప్పినటువంటి ధర్మము 2 లెవెల్స్లో ఉంటుంది. ఒకటి ప్రవృత్తి ధర్మం అని, నివృత్తి ధర్మం అని అంటారు. సో ఇది కూడా, ఈ మాటలు కూడా మీరు వినే ఉంటారు. ప్రవృత్తి అంటే ఏంటి? మనం లోక వ్యవహారంలో, మనం మామూలుగా లోక వ్యవహారంలో నేను అంటే ఏమిటి, నాకు సొసైటీలో నాకేదో ఒక ఆ కాలంలో వర్ణము ఆశ్రమము అనేటువంటిది చాలా రిజిడ్గా ఉండేది కదా. ఇప్పుడు అవన్నీ లేవనుకోండి. ఇదిగో ఈ వర్ణములో ఉన్నటువంటి వాడు, ఈ ఆశ్రమంలో ఉన్నటువంటి వాడు. ఆశ్రమం అంటే మళ్ళీ చిన్మయ ఆశ్రమము, రామకృష్ణ ఆశ్రమం అని కాదండి. ఆశ్రమాలు ఉంటే 4 ఆశ్రమాలు. బ్రహ్మచర్యము అనేటువంటిది ఒక లెవెల్, బ్రహ్మచర్యం దాటి గృహస్థుడైనటువంటిది ఇంకొక లెవెల్, ఆ గృహస్థుడి నుంచి వానప్రస్థు అనేటువంటిది ఇంకొక లెవెల్, ఆ తర్వాత సన్యాసం అనేటువంటిది ఇంకొక లెవెల్. ఈ 4ంటిని కూడా 4 ఆశ్రమాలు అన్నారు. అంతేగాని 4 ఆశ్రమాలు అంటే మళ్ళీ ఏదో ఆ ఆశ్రమం ఈ ఆశ్రమం చిన్మయానంద ఆశ్రమం అనుకోకూడదు మనం. ఎందుకంటే మేము క్షమించాలి, మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, అయినా కూడా తెలియని వాళ్ళు ఉండొచ్చని చెప్తున్నా అంతే. సో ఈ ఆశ్రమాలు వాళ్ళందరికీ కూడా ఆశ్రమ ధర్మాలు వేరే ఉంటాయి, వర్ణ ధర్మాలు వేరే ఉంటాయి. ఈ విధంగా ఉండేది. సో ప్రవృత్తి ధర్మం అనేది అది. నివృత్తి ధర్మం అంటే ఏంటి? అందరికీ కామన్ అంటే ఏంటి? సత్యం ఏమిటో తెలుసుకోవడం అనేది. వాడు ఎవడైనా కావచ్చు. నివృత్తి ధర్మం అంటే వాడు ఎవడైనా కావచ్చు, వాడు ఏమిటి, ఏ వర్ణం వాడైనా కావచ్చు, ఎవడైనా కావచ్చు. అసలు సత్యం అంటే ఏమిటి అని తెలుసుకోవడానికి ప్రతి ఒక్క మనిషికి అర్హత ఉన్నది. నేను మొట్టమొదట భగవద్గీతను ముదిగొండ వెంకటరామ శాస్త్రి గారని చాలా గొప్ప పండితులు ఉండేవాళ్ళు 40 ఏళ్ల క్రితం, 40-50 ఏళ్ల క్రితం ఆయన ప్రవచనాలు చేశారు. ఆయన పేరు విన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారండి? ముదిగొండ వెంకటరామ శాస్త్రి గారి పేరు విన్నవాళ్ళు ఉన్నారు. అదృష్టవశాత్తు చాలామంది ఉన్నారు. వారి ప్రవచనాలు నాకు ఆయన డైరెక్ట్గా నేను వినలేదు. ఆయన చెప్పినటువంటి ప్రవచనాలు ఇంకొక ఆయన చెప్పినట్టుగా ఉన్నటువంటి సీడీలన్నీ నాకు ఇస్తే నేను ఆ సీడీలు అన్నీ విని చాలా జాగ్రత్తగా నోట్ చేసుకున్నాను. ఆయన పేరు ఎందుకు చెప్తున్నానంటే ఆయన చాలా ఖచ్చితంగా చెప్పేవారు. ఆ కాలంలో ఆయన వన్ ఆఫ్ ది టాప్ స్కాలర్స్ అనమాట, వేదాంత స్కాలర్స్. మనుష్య మాత్రస్య మోక్షే అధికార అని ప్రతిసారి చెప్పేవాడు ఆయన. అంటే ప్రతి ఒక్క మనిషికి కూడా, ప్రతి ఒక్క వ్యక్తికి కూడా, మనిషి అయినటువంటి వాడి ప్రతి ఒక్కరికి కూడా మోక్షం యందు అధికారం ఉన్నది అని. ఏదో ఫలానా వాళ్ళకే, ఒక వర్గం వాళ్ళకే, అది వాళ్ళకే, ఒక వర్గం వాడికి వేదం చదివేటువంటి, వేదాన్ని అధ్యాపనం చేసేటువంటి హక్కు ఉండొచ్చు. అంతేగాని మోక్షము అనేటువంటిది అందరికీ అధికారం ఉన్నది. ఇంత గట్టిగా చెప్పారు. సో ఆ నివృత్తి ధర్మం అనేటువంటిది దాన్ని ఎలా సాధించాలి అనేటువంటిది కూడా ఇందులో ఉంది. ఏది? ఉపనిషత్తుల్లో ఉంది. ఆ ఉపనిషత్తుల సారమైనటువంటి భగవద్గీతలో కూడా ఉంది. మరి ఇవన్నీ ఎందుకు చెప్పాడయా శ్రీకృష్ణుడు అంటే, అర్జునుడు అలాంటి ప్రశ్నలు వేశాడండి. అర్జునుడు ధర్మం గురించి ప్రశ్నలు వేశాడు. నేను సన్యాసం తీసుకుంటానంటాడు. అరే సన్యాసం నీకు కాదయా, యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ దట్, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దట్, ఓన్లీ బ్రాహ్మణుడు దానికి ఎలిజిబుల్. తర్వాత సన్యాసం కూడా అదేనండి, సన్యాసం ఓన్లీ బ్రాహ్మణుడు ఎలిజిబుల్ అంతే. రాజులు సన్యాసం తీసుకోవడానికి వీల్లేదు, వాళ్ళు రాజ్యపాలన చేసి తీరాల్సిందే. సో అందుకని వాడికి వానప్రస్థం ఉంది. అందుకని మనం రామాయణంలో, భారతంలో చూస్తుంటాం. భారతంలో కూడా వాళ్ళందరూ రాజులు ఒక పర్టికులర్ వయసు వచ్చిన తర్వాత వాళ్ళు రాజ్యాన్ని కొడుకులకు అప్పగించి వాళ్ళు ఆశ్రమం వానప్రస్థంలోకి వెళ్ళిపోయేవాళ్ళు. అది పరంపర ఆ విధంగా ఉంది. సో ఆ విధంగా కృష్ణుడు ఇవన్నీ కూడా, ఈ విషయాలన్నీ చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు మనము ఇవన్నీ కూడా, ఇప్పుడు మనకు భగవద్గీత అంటే అందరికీ తెలుసు అని చెప్పాను కదా. ఎందుకంటే ఘంటసాల గారు వీళ్ళందరూ కూడా పాడి ఓ పార్థ, మానవుడు ఏ విధంగా అయితే జీర్ణమైనటువంటి వస్త్రాలని వదిలేసి కొత్త వస్త్రాలను తీసుకుంటాడు, ఆ విధంగా జీవుడు అనేటువంటి వాడు కొత్త దేహాన్ని తీసుకుంటాడు. లేకుంటే ఆత్మ చావదు, నీటిలో తడవదు, గాలికి ఎండదు, ఎండకు ఎండదు, ఇలాంటి మాటలన్నీ మనం వినుంటాం.
విని మన మనసులో ఎలాంటి అభిప్రాయం వస్తుందంటే, ఇప్పుడు చిన్న అమ్మాయి ఉంది, అరే ఈ పిల్లవాళ్ళందరికీ భగవద్గీత ఎందుకండి, రిటైర్మెంట్ అయిన తర్వాత భగవద్గీత చదువుకోవచ్చు అని చెప్పని చాలామంది తల్లిదండ్రులే ఫీల్ అవుతుంటారండి. చాలామంది తల్లిదండ్రులు ఏమంటుకుంటారంటే, అరే మీ పిల్లవాడికి కొంచెం ఏదైనా భగవద్గీత గురించి కొంచెం ఏదైనా చెప్పండియా అని అంటే, భగవద్గీత అనేటువంటిది ఇప్పటి నుంచి ఎందుకండి, వాడు ఏదో మ్యాథమెటిక్స్ చదువుకోవాలి, సైన్స్ చదువుకోవాలి, అది చదువుకోవాలి, ఇది చదువుకోవాలి, కాబట్టి ఇప్పటి నుంచి ఎందుకు, రిటైర్మెంట్ తర్వాత అనుకుంటుంటారు. ఓకే, మరి అలాంటప్పుడు రిటైర్మెంట్ తర్వాత చెప్పాల్సినటువంటి దాన్ని కృష్ణుడు అర్జునుడికి ఎందుకు చెప్పాడండి? కృష్ణుడు ఆయన కూడా ఒక పెద్ద సోల్జర్, పెద్ద ఎన్నో యుద్ధాలు చేసినటువంటి వాడు. అర్జునుడు యుద్ధాలు చేసినటువంటి వాడు. అలాంటి వాడు ఇంకొక సోల్జర్కి చెప్తున్నాడు, అందులో యుద్ధ భూమిలో చెప్తున్నాడు. సో దట్ మీన్స్ దెర్ ఈజ్ సంథింగ్, దీనిలో ఏదో ఉన్నదనే విషయం, మనందరికీ అవసరమైనటువంటి విషయం ఏదో ఉన్నది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఒట్టి రిటైర్మెంట్ వాళ్ళకి చెప్పలే, ధృతరాష్ట్రుడికి చెప్పింది కాదు ఇది, అంతేకాదు అర్జునుడికి యుద్ధ భూమిలో చెప్పింది, కాబట్టి దీనిలో ఏదో ఉందని మనం గ్రహించాలి. సో అది ఏమిటి అనేది మనం చూసుకోవాలి. ఇప్పుడు అర్జునుడికి వచ్చినటువంటి ప్రశ్నలు వేరే, మనకు అర్జునుడికి ఇప్పుడు భగవద్గీతలో చాలా చాలా విషయాలు చెప్పారండి. ఉదాహరణకి కర్మ అంటే ఏమిటి, కర్మ యోగం అంటే ఏమిటి, కర్మ ఏ విధంగా మనిషిని బంధిస్తుంది, కర్మబంధం నుంచి తప్పించుకోవాలంటే ఏమి చేయాలి, తర్వాత యోగం అంటే ఏమిటి, భక్తి అంటే ఏమిటి, తర్వాత జ్ఞానము అంటే ఏమిటి, జ్ఞాని అనేటువంటి వాడు, ఆత్మజ్ఞాని అనేటువంటి వాడు ఏ విధంగా ప్రవర్తిస్తాడు, తర్వాత అహం బ్రహ్మాస్మి, తత్వమసి, ఇవన్నీ ఉన్నాయి కదండి, అవన్నీ కూడా ఇందులో వస్తాయి. అంటే జీవుడికి పరమాత్మకు తేడా లేదు, జీవుడే పరమాత్మ అని మీరు వినే ఉంటారు చాలామంది. మనిషే దేవుడు అనేటువంటి ఇది మాట కూడా ఏ మతంలో చెప్పరు. సో మనిషి ఎసెన్షియలీ హీ ఈజ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ బ్రహ్మన్. జీవుడు బ్రహ్మ రెండు ఒకటే అని చెప్పేటువంటి సిద్ధాంతం మనది. సో ఇట్లాంటివన్నీ ఉన్నాయి. పోతే ఇప్పుడు నేను వాటి జోలికి పోను, ఎందుకంటే వాటి జోలికి పోతే అది మనకు తెగేది కాదు. అర్జునుడికి ప్రశ్న అవన్నీ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఆయన అడిగాడు కాబట్టి అవన్నీ చెప్పాల్సి వచ్చింది ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఇప్పుడు ఇదే భగవద్గీత నుంచి ఈనాడు అర్జునుడు అడగనటువంటి ప్రశ్నలు, ఈనాడు మనం ఎదుర్కొంటున్నటువంటి ప్రశ్నలు, ఈనాడు మన ఎదురుగాను మన పిల్లవాళ్ళు ఎదురుగా, ఇక్కడ కొంతమంది ఆఫ్ కోర్స్ ఎల్డర్లీ, ఇక్కడ మహిళలే ఎక్కువ మంది ఉన్నారు, కొంతమంది చిన్నపిల్లలు 2-3 కనిపిస్తున్నారు ఇక్కడ అంతే. సో పిల్లవాళ్ళు ఎవరు లేరు, వీళ్ళిద్దరే పాపని శ్రద్ధగా కూర్చున్నారు. మీరు కూడా వెళ్ళిపోకుండా మా వెనక కూర్చోండి. సో ఇక్కడ ఏమిటంటే, ఈ మనకు ఇప్పుడు పిల్లవాళ్ళకు వచ్చేటువంటి ప్రశ్నలు, పిల్లవాళ్ళు అంటే ఏంటి, మన వాళ్ళు స్కూళ్ళకు కాలేజీలకు వెళ్తుంటారు కదా, స్కూల్ లెవెల్లో రాకపోవచ్చు, కాలేజీ లెవెల్లో ఇట్లాంటి చోట వెళితే అక్కడ వాళ్ళకి వచ్చేటువంటి ప్రశ్నలు ఏంటంటే, వాళ్ళకి మొట్టమొదట అరే మీకు ఇంతమంది దేవుళ్ళు ఉన్నారయ్యా, మా మతంలో ఒకే ఒక దేవుడు అండి, మీకు ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు కదా ఏమిటి అని చెప్పని అంటారు. మీరు అమెరికాలో ఇటీవల వివేక్ రామస్వామి అని ఒక పేరు విన్నారా అండి? వివేక్ రామస్వామి అని పేరు విన్నారా? ఆయన ఏంటంటే ఇండియన్, చాలా ఫేమస్ ఇండియన్ ఆయన కూడా. అక్కడ ఆయన చాలా గొప్ప బిలియనియర్ కూడా. ఆయన ఏదో ఎలక్షన్లో కంటెస్ట్ చేస్తే వాళ్ళు ఏమన్నారంటే, అరే యు ఆర్ ఎన్ ఇండియన్, యు ఆర్ వర్షిపింగ్ డెమన్స్, అది ఇది అన్నారు. అంటే మీరు తప్పుడు దేవుళ్ళని మీరు పూజిస్తున్నారు, మీరు భారతీయులు, మీరు ఇండియన్లు, హిందూ, నువ్వు తప్పుడు దేవుళ్ళని పూజిస్తున్నావు, నీకెందుకు ఓటేయాలి అని చెప్పని వాళ్ళు డైరెక్ట్గా అడిగారు. సో వాడు ఎంత గొప్పవాడైనా, ఇప్పుడు మన పిల్లవాళ్ళే ఉన్నారనుకోండి, మన పిల్లవాళ్ళు రేపొద్దునే చదువుకొని వీళ్ళు ఏదో సైంటిస్టులు అవుతారు, లేకుంటే ఇంకేదో అవుతారు, డాక్టర్సో ఇంజనీర్సో వెళ్తారు, అమెరికన్ డ్రీమ్ అని చెప్పని అమెరికాకు వెళ్తారు, ఇంకేదో చాలా ప్రసిద్ధి పొందుతారు అనుకోండి. ఎంత ప్రసిద్ధి పొందినా కూడా నువ్వు ఇండియను, నువ్వు హిందూ అనేటువంటి స్టాంపు మన పైన ఉంటుంది. ఆ స్టాంప్ ఉన్నప్పుడు వాడు ఏమంటుంటాడు, అరే మా మతం చాలా వీ బిలాంగ్ టు ఏ గ్రేట్ రిలీజన్, వీడు చాలా ఒక ఇన్ఫీరియర్ ఫెలో, వీడు యు ఆర్ వర్షిపింగ్ ఫాల్స్ గాడ్స్, నువ్వు మాలోకి రావాలి అని చెప్పని అంటుంటారు. ఇది మొట్టమొదటి ప్రశ్న అండి. ఏమిటి, మనకి ఎందుకు ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు ఏమిటి అనేటువంటిది మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీరందరూ కూడా ఐడల్ వర్షిపర్స్ అంటారు. మీరందరూ కూడా ఐడల్ వర్షిపర్ అనేది వాళ్ళకు పెద్ద భయంకరమైనటువంటి పాపం మిగతా వాళ్ళకి. ఇది మన నేను ఎందుకు చెప్తున్నానంటే, మన పిల్లల గురించి ఇవన్నీ చెప్తారండి. మీకు కాలేజీలో చదివేటువంటి పిల్లవాళ్ళు ఉన్నారో లేదో తెలియదు. ఇక్కడ అన్ఫార్చునేట్లీ కాలేజ్ యూత్ ఎవరు కనపడడం లేదు. కాబట్టి ఇప్పుడు మాకు రోజు చూస్తున్నది ఏంటంటే, కాలేజీ లెవెల్లో పిల్లల పైన చాలా బ్రెయిన్ వాషింగ్ జరుగుతుందండి. బ్రెయిన్ వాషింగ్ అంటే తెలుసు కదా, వాళ్ళ బుర్రల్ని ఖాళీ చేయడం, వాళ్ళ బుర్రల్ని ఒక ఆలోచన స్టైల్ నుంచి, ఒక ఆలోచన సరళి నుంచి ఇంకొక ఆలోచన పద్ధతిలోకి మార్చడం, దట్ ఈస్ కాల్డ్ బ్రెయిన్ వాషింగ్. గుడ్డల్ని వాష్ చేసినట్టుగా బ్రెయిన్ వాషింగ్ అంటే బ్రెయిన్ను వాష్ చేసి మన బ్రెయిన్లో ఉన్నటువంటి మంచి వాటిని తీసేసి ఇంకేదో పెట్టడము బ్రెయిన్ వాషింగ్.
వాళ్ళందరినీ కూడా బ్రెయిన్ వాషింగ్ చేస్తారు. ఏమనంటే మన మతం హిందూ మతం అంటే దీనిలో ఇంతేనయా, 100 మంది దేవుళ్ళు అంట, మరి ఏంటి ఇదంతా అని చెప్పి దీనికి సంబంధించినటువంటి రకరకాలైనటువంటి వీడియోలు ఇవన్నీ కూడా వస్తుంటాయి. అలాగే వీళ్ళు ఐడల్ వర్షిపర్స్, ఇక్కడ ఏదో ఐడల్ వర్షిప్ చేస్తున్నారు, ఏంటి ఐడల్ వర్షిప్ చేయడం ఏంటి అని చెప్పని మనం ఏదో రాతిని పూజించినట్టు వాడు భావిస్తుంటాడు. ఇంకొక మూడవ ప్రశ్న నేను చెప్పబోయేది ఏంటంటే వర్ణం. హిందూయిజం ఈజ్ ఈక్వల్ టు క్యాస్ట్ అని చెప్పని ఒక మాట ఉంది అని మీరు వినుంటారు. హిందూయిజం అనేటువంటిది ఇట్ ఈజ్ లైక్ మలేరియా, ఇట్ ఈజ్ లైక్ ప్లేగ్, ఇట్ హ్యాస్ టు బి ఎరాడికేటెడ్ అని తమిళనాడులో ఒక గొప్ప లీడర్, ఒక ఆయన గొప్ప లీడర్ చెప్పాడు. అదేవిధంగా కర్ణాటకలో కూడా ఇటీవల ఇంకో గొప్ప లీడర్ అదే మాటే చెప్పాడు. మరి దానికి మన పిల్లవాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతారండి? హిందూయిజం అంటే క్యాస్ట్, హిందూయిజంలో అంటే అందరినీ సప్రెస్ చేశారు, మామూలు వాళ్ళందరినీ కూడా సప్రెస్ చేశారు, అణగదొక్కారు, దీంట్లో చాలా సప్రెషన్ ఉన్నది అని చెప్పి అది ఇది అంటే మనం ఏమనుకుంటాము, అయ్యో మేము చాలా దౌర్భాగ్యమైనటువంటి జన్మ పుట్టామే, ఒక దౌర్భాగ్యమైనటువంటి మతంలో పుట్టామే అనేటువంటి భావన మనకు వస్తుంది. కాబట్టి ఈ 3 ప్రశ్నలపైన నేను మాట్లాడదలుచుకున్నా. సో ఇప్పుడు మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మనకు ఎందుకు యు ఆర్ వర్షిపింగ్ డెమన్స్, మీరందరూ కూడా దయ్యాలను పూజిస్తున్నారు అంటారు. మన దృష్టిలో మనం పరమాత్మ అనేటువంటి పూజించేటువంటి దాన్ని వాళ్ళు దయ్యాలు అని అంటారు. సో మరి ఏంటి దీని అర్థం ఏంటి? సో అసలు దేవుడు అంటే ఏమిటి అని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రశ్నించుకోవాలి కదండి. నేను ఇంతకుముందు ప్రారంభంలో చెప్పాను, ఉపనిషత్తుల్లోనే దాని గురించి చెప్పాను కదా. ఉపనిషత్తుల్లో చాలా శాస్త్రీయంగా వాళ్ళు విచారణ చేసి వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఆ దేవుడు అనేటువంటి ఒక వ్యక్తి ఎలా ఉంటాడండి? ఏ విధంగా సపోజ్ హెవెన్లో ఉంటాడు అనుకోండి. హెవెన్ అంటే ఏదో స్వర్గం అనేటువంటి ప్లేస్లో ఒక బంగారు సింహాసనం పైన చాలా గొప్ప కిరీటం పెట్టుకొని కూర్చొని ఉంటాడు అనుకోండి. ఆయన వెరీ పవర్ఫుల్ మ్యాన్, మన సూపర్ మ్యాన్ కంటే ఒక మిలియన్ టైమ్స్ చాలా పవర్ఫుల్ అనుకోండి. ఎంత పవర్ఫుల్ అయినప్పటికీ కూడా ఆయన ఒక స్థానానికి పరిమితమైనటువంటి వ్యక్తి. ఎంత ఆయన చాలా పవర్ఫుల్ కావచ్చు కానీ ఒక స్థానానికి పరిమితమైనటువంటి వ్యక్తి. మరి ఆయన ఏదో సృష్టి చేశాడు అంటే సృష్టి చేయడానికి ఏ మెటీరియల్తో చేశాడు? ఇట్లాంటి ప్రశ్నలు వస్తాయి. ఇప్పుడు ఉదాహరణకి ఒకడెవడో ఒక గోల్డ్ నెక్లెస్ తయారు చేస్తాడు. గోల్డ్ నెక్లెస్ చేయాలంటే గోల్డ్ అనేటువంటిది ఒకటి ఉన్నది. ఆ గోల్డ్ను వాడు ఏదో చాలా శ్రద్ధగా దాన్ని కరిగించి ఏదో చేసి దాన్ని వాడికి ఉన్నటువంటి నేర్పరితనంతో ఒక గోల్డ్ నెక్లెస్ కింద తయారు చేస్తాడు. సో గోల్డ్ అనేటువంటిది ఒక ముడి సరుకు అంటే ఒక మెటీరియల్ కాజ్ అంటారు దాన్ని, మెటీరియల్ కాజ్. తర్వాత ఆ ముడి సరుకు నుంచి వీడేం చేస్తాడు? ఈ కంసాలి అనేటువంటి వ్యక్తి దాన్ని గోల్డ్ కింద తయారు చేస్తాడు. ఆ తయారు చేసేటువంటి వ్యక్తి హీ ఈజ్ ద ఇన్స్ట్రుమెంటల్ కాజ్ అంటారు. అది కారణం, ఆ గోల్డ్ నెక్లెస్ తయారు కావడానికి అది కారణం. మరి దేవుడు అనేటువంటి వాడు ఈ జగత్తునంతా సృష్టించాడు అనుకోండి. సృష్టించడానికి ఆయనకు ఉన్నటువంటి మెటీరియల్ ఏమిటి? ఈ విచారణ అంతా కూడా ఉపనిషత్తులో వస్తుందండి. ఇది నేను చెప్పడం కాదు, ఇది మనకు ఉపనిషత్తులు. దయచేసి మీరు ఎవరు పిల్లవాళ్ళు ఇంకా దయచేసి వినండి. ఉపనిషత్తుల్లో ఈ టాక్ అంతా వస్తుంది. సో ఆ మెటీరియల్ అనేటువంటిది ఉందా, వేరే ఉన్నదా? మరి దేవుడు వేరే, ఒక మెటీరియల్ వేరే ఒకటి ఉన్నది అని అంటే ఆ దేవుడు అనేటువంటి వాడు ఒక లిమిటెడ్ పర్సన్, ఒకనొక ప్లేస్లో ఒకనొక చోట ఒక సింహాసనం పైన కూర్చొని ఉన్నటువంటి వెరీ పవర్ఫుల్ వ్యక్తి అంతే. ఆయన దగ్గర అది ఆయన కాకుండా ఇంకొక మెటీరియల్ కూడా ఉన్నది. మరి దాన్ని తయారు చేసిన వాడు ఎవరు? దాన్ని తయారు చేసిన వాడు ఇంకెవరో ఉండాలి కదా. ఒక దేవుడు అనేటువంటి వాడిని ఆకాశంలో పెట్టి ఇంకొక ఆయనకు కొంచెం మెటీరియల్ కూడా ఇస్తే ఆ మెటీరియల్ కాజు ఇన్స్ట్రుమెంటల్ కాజు రెండు వేరువేరుగా ఉండి అక్కడ ఉంటే మరి దాన్ని తయారు చేసినటువంటి వాళ్ళు ఎవరు? మరి దానికి ప్రశ్న, ఆ సమాధానం ఉండదు వాళ్ళ దగ్గర. సో అందుకనే మన వాళ్ళు ఆలోచించి దీని గురించి ఆలోచన చేసిన తర్వాత దీని గురించి చాలా తర్కం అన్నది. తర్కం అంటే లాజికల్ డిస్కషన్. ఈ లాజికల్ డిబేట్స్ తర్వాత వాళ్ళు చెప్పినది ఏంటంటే, దేవుడు అంటే ఒక ఆకాశంలో కూర్చొని ఉండేటువంటి ఒకనొక వ్యక్తి కాదండి. ఆయన ఎక్కడో విష్ణులోకంలోనో లేక వైకుంఠంలోనో కైలాసంలోనో ఉండేటువంటి వ్యక్తి అని మనం భావించుకుంటాం కదా. అట్లా ఒక వ్యక్తిలాగా దేవుడు అనేటువంటిది కాదండి. అదొక తత్వము అన్నారు. అదొక తత్వం అంటే ఏంటి? అదొక జస్ట్ ఇట్ ఎగ్జిస్ట్ అంతే. ఏమిటది అంటే అది ఒక చైతన్య రూపం అన్నారు. చైతన్యం అంటే ఒక ఇంటెలిజెన్స్. మనకు ఇంటెలిజెన్స్ అనేది ఉన్నది కదా. ఆ ఇంటెలిజెన్స్ అనేటువంటిదే విశ్వం అంతా కూడా వ్యాపించి ఉన్నటువంటి చైతన్యము. ఆ చైతన్యం అనేటువంటిదే ఈ జగత్తు రూపంలో అది ఇట్ ఈజ్ మేనిఫెస్టింగ్ ఇట్ సెల్ఫ్ అన్నారు. మేనిఫెస్టింగ్ అంటే ఆ విధంగా చైతన్యం అనేటువంటిదే ఆ ప్రపంచ రూపంలో కనిపిస్తున్నది అని. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామంటే, ఇప్పుడు ఆధునిక సైంటిస్టులు కూడా దీన్నే పరిశోధన చేస్తున్నారండి. ఆధునిక సైంటిస్ట్, మీరు సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరున్నా దయచేసి మీరు చూడండి. సైంటిస్టులు పరిశోధన చేస్తున్నది ఏంటంటే,
ఈ జడ పదార్థం నుంచి ఇంటెలిజెన్స్ వస్తున్నదా? మన శరీరం అంతా పైన మనం చూస్తున్నదంతా జడ పదార్థమే కదండి. చర్మము, మాంసము, ఎముకలు, రక్తము, అవి ఇవన్నీ కూడా జడ పదార్థమే కదా. మరి దీనిలో నుంచి ఇంటెలిజెన్స్ ఎక్కడి నుంచి వస్తున్నది? సో జడ పదార్థంలో నుంచి ఇంటెలిజెన్స్ వస్తున్నదా, లేక ఒక ఇంటెలిజెన్స్ అనేటువంటిది ఈ జడ పదార్థాన్ని నడిపిస్తున్నదా? ఏమిటి ఇంటెలిజెన్స్ నుంచి జడ పదార్థం వచ్చిందా అనేటువంటిది ఈవెన్ నౌ సైంటిస్టులు, మనం రకరకాలైనటువంటి సైంటిస్టులు, ఫిజిక్స్, బయాలజీ వీళ్ళందరూ కూడా కలిసి ప్రయత్నాలు చేస్తున్నటువంటిది, ఇన్వెస్టిగేట్ చేస్తున్నటువంటి విషయం ఇది. సో ఇట్లాంటి విషయాన్నే మన ఋషులు కూడా ఆలోచించారు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ సైంటిస్టులు చెప్పేదంతా ఋషులకు తెలుసు అని కాదు, దయచేసి అలా అనుకోకండి. సైంటిస్టులు చెప్పేవన్నీ ఋషులకు తెలుసు అని అనండి నేను ఎప్పుడు అన్నాను. వాళ్ళు ఆ లైన్లో ఆలోచించారు, అంత శాస్త్రీయంగా ఆలోచించి అన్నిటికంటే మొట్టమొదట అన్నిటికంటే హయ్యెస్ట్ రియాలిటీ ఏమిటి అంటే ఆ ఆలోచన అంటే తెలివి లేక జ్ఞానము అని చెప్పని అన్నారు. సో దేవుడు అనేటువంటి దాన్ని ఏ విధంగా డిఫైన్ చేశారు? అది ఒక ఉపనిషత్తులో సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నారు. అంటే అది అనంతమైనటువంటిది, ఇన్ఫినిట్గా ఉండేటువంటిది. ఇన్ఫినిట్ అంటే దానికి ఒక లిమిట్ అంటూ లేదు. అలాగే సత్యం ఎల్లప్పుడూ ఉండేటువంటిది, ప్రజెంట్, పాస్ట్ అండ్ ఫ్యూచర్ అన్ని కాలాల్లో కూడా ఉండేటువంటిది. సర్దార్జీలు దాన్ని సత్యశ్రీ అకాల్ అంటుంటారు. సత్యశ్రీ అకాల్ అంటే ఏమిటండి? బియాండ్ టైం అని అకాల్, సత్యశ్రీ అకాల్ అంటారు కదా. అదే సేమ్ థింగ్ వాళ్ళు కూడా సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనేదాన్ని సత్శ్రీ అకాల్ అని చెప్పని అంటుంటారు. సో ఎందుకంటే అది సర్దార్జీలు కూడా, సిక్కిజం కూడా మన ఉపనిషత్తుల నుంచి వచ్చినటువంటిదే కాబట్టి. సో ఎనీవే, సో దాన్ని గాడ్ అనేటువంటిది ఏదో ఒక పేరు ఇవ్వాలి కదా. దానికి మన వాళ్ళు ఏమన్నారు? బ్రహ్మ అన్నారు. ఆ బ్రహ్మ అనేటువంటిది స్త్రీయా పురుషుడా లేక ఏమిటి? ఇప్పుడు మీరే చెప్పచ్చు. బ్రహ్మ అనేటువంటిది పురుషుడు అనొచ్చా అండి? ఎమ్మ అనొచ్చా? పురుషుడన్నా అనడానికి వీలు లేదు, స్త్రీ అనడానికి వీలు లేదు, ఇంకేది కాదు, ఒక వ్యక్తే కాదు, అది ఒక తత్వం అనేటువంటిది ఇప్పుడు ఒక కొత్త పదం వాడుతున్నా నేను. దాన్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే ఒక ఎంటిటీ అనొచ్చు. సో బ్రహ్మ అనేటువంటిది ఒక తత్వం. ఆ తత్వం ఈ జగత్తులాగా భాషిస్తున్నది. దీనిలో ఒకనొక లాజిక్ ఉన్నది, ఒక పద్ధతి ఉన్నది. ఈ విశ్వం అంతా కూడా చాలా ఇల్లాజికల్గా లేదు, దీనిలో కూడా ఒక లాజిక్ ఉన్నది. మనుషులు అనే వాళ్ళందరూ కూడా దే ఆర్ వైర్డ్ ఇన్ ఏ పర్టికులర్ వే. మనుషులందరూ కూడా ఒకే విధంగా ఆలోచిస్తున్నారు. వీళ్ళందరికీ ఒక బ్రెయిన్ ఉన్నది, అందరూ ఒకే విధంగా ఆలోచిస్తున్నారు. జంతువులన్నింటినీ కూడా వాళ్ళకి కొన్ని ఇన్స్టింక్ట్స్ అనేటువంటివి ఉంటాయి. కుక్క తీసుకుంటే కుక్క ఇండియాలో కుక్క అయినా అమెరికాలో కుక్క అయినా దానికి సెపరేట్ సేమ్ ఇన్స్టింక్ట్స్ అనేటువంటివి ఉంటాయి. ఇంకేదో ఒక జంతువుగా దోమ తీసుకుంటే ఇండియాలో దోమైనా అమెరికాలో దోమైనా ఆస్ట్రేలియాలో దోమైనా అది కుట్టే పని చేస్తూనే ఉంటుంది. సో ప్రతిదానికి కూడా చీమ నుంచి మొదలుకొని అన్నిటి వరకు అన్ని ప్రాణుల్లో కూడా ఒక ఇంటెలిజెన్స్ అనేటువంటిది ఉన్నది కదా. దేహాలు వేరు కానీ ఇంటెలిజెన్స్ అనేటువంటిది ఒకటే. సో ఈ ఇంటెలిజెన్స్ అనేటువంటిది అల్టిమేట్ అని చెప్పని అన్నారు. ఆ ఇంటెలిజెన్స్ అనేటువంటిది అనేక రూపాల్లో మేనిఫెస్ట్ అవుతున్నది అని అన్నారు. సో ఇంత మాత్రమే చెప్తాను, ఎందుకంటే ఇంతకంటే ఎక్కువ చెప్తే ఇప్పటికే కన్ఫ్యూజ్ చేసి ఉంటాను మిమ్మల్ని. సో ఇంకా ఎక్కువ చెప్తే ఇంకా కన్ఫ్యూజ్ కావచ్చు. ఇంకా తెలుసుకోవాలంటే మనం భగవద్గీత మొత్తం మనకు కొంతమంది సీరియస్గా చెప్పినటువంటి ఆచార్యుల భాషణలు, యూట్యూబ్ వీడియోలు చాలా ఉన్నాయండి, మనం వినొచ్చు. సో ఇది ఇంతవరకు. సో అల్టిమేట్ రియాలిటీ అనేటువంటిది ఒక వ్యక్తి కూడా కానప్పుడు మరి నువ్వు దేవుడు, ఆ దేవుడు, ఈ దేవుడు అనేటువంటిది ఏమిటి? లోకంలో ఆల్రెడీ వేరే చాలా సంప్రదాయాలు ఉన్నాయి. సమాజంలో ఆల్రెడీ విష్ణువు, శివుడు, అమ్మవారు, గణేశుడు, అది ఇది రకరకాలైన సంప్రదాయాలు ఉన్నాయి కదా. మళ్ళీ వీళ్ళ సంగతి ఏమిటి అంటే ఇవన్నీ కూడా మనకు మామూలు మనిషి స్థాయిలో ఇవన్నీ కూడా ఉన్నాయి. నీకు ఆత్మజ్ఞానము అనేటువంటిది వచ్చి నాకు పరమాత్మకు తేడా లేదు అనేటువంటి జ్ఞానం వచ్చే వరకు కూడా ఇవన్నీ కూడా ఉన్నాయి. విష్ణువు అంటే ఎస్, విష్ణువు అనేటువంటిది ఉన్నది. శివ ఎస్, ఇట్ ఈస్ దేర్. అమ్మవారు ఇట్ ఈస్ దేర్. ఇవన్నీ కూడా మన వాళ్ళు ఏ విధంగా పూజించారు? ఆ పరమాత్మ అనేటువంటి భావంలోనే పూజించారండి. శివుడు అంటే ఆయన ఎక్కడో కైలాసం అనే చోట కొండపైన కూర్చొని ఉన్నాడు అని కాదు. శివుడు అంటే ఏమిటండి? శివ అనే శబ్దానికి మంగళకరమైనటువంటిది. తర్వాత శివుడు అంటే దిగంబరుడు. దిగంబరుడు అంటే ఏంటండి? దిక్కులంతా వ్యాపించి ఉన్నటువంటి వాడు. దిక్కులంతా వ్యాపించి ఉన్నటువంటి వాడు అంటే ఏంటి? ఎంత దూరం పోయినా ఉంటుంది. సో దాన్నే మనం ఇన్ఫినిటీ అన్నాం ఇంతకుముందు. ఇన్ఫినిటీ అనంతం అని చెప్పని అన్నాం. దానికి అనంతమైనటువంటి దానికి అవయవాలు కూడా ఉండవు కదా. ఇప్పుడు అనంతం అనేటువంటి దానికి లిమ్స్ అంటూ ఉండడానికి వీల్లేదు కదా. పెద్ద లిమ్స్ ఉన్నటువంటి వ్యక్తిని తీసుకుంటే ఆ లిమ్స్ ఉన్నటువంటి వ్యక్తి కూడా ఒకనొక ప్రదేశంలో ఉండాలి కదా. సో ఇట్ ఈస్ బియాండ్ స్పేస్ అండ్ బియాండ్ టైం. సో అది ఇక్కడ చెప్పేటువంటి తత్వం. సో శివుడు అంటే ఏమిటి? దిగంబరుడు.
ఏదో 3 కన్నులు ఉన్నాయి. అంటే ఏమిటి? జ్ఞాననేత్రము అనేటువంటిది ఒకటి, జ్ఞానాగ్ని, జ్ఞానము అనేటువంటిది అగ్ని లాంటిదంట. ఆ జ్ఞానం అనేటువంటి అగ్ని వస్తే మనలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి కన్ఫ్యూజన్స్ అన్నీ కూడా కాలిపోతాయి. వాళ్ళు కాల్చేది ఏమిటి అంటే అజ్ఞానమే. కామము అనేటువంటి దాన్ని కాల్చేసాడు అంటే ఇట్ ఈస్ టోటలీ సింబాలిక్ అండి. శివుడు ఏదో 3వ కన్ను తెరిచాడు, ఆయన కాలిపోయినాడు అంటే టోటలీ సింబాలిక్ అంటే మన మనసులో జరిగేటువంటి సంఘర్షణను అక్కడ బయట మనం చూపిస్తున్నాం. ఏదైతే మనసులో జరుగుతుందో ఆధ్యాత్మికం అంటాం, లోపల జరిగేటువంటి దాన్ని మనం బయటికి ప్రొజెక్ట్ చేసి చూపిస్తున్నాం, మన పురాణంలో కానీ ఒక కథలో కానీ. ఇప్పుడు దేవతలు రాక్షసుల మధ్యన కొట్లాటలంటే ఏమిటి? మనలోనే ఉన్నటువంటి మంచికి చెడుకు జరిగేటువంటి సంఘర్షణే దేవాసుర సంగ్రామం అని చెప్పని మనకు వర్ణిస్తారు. శంకరాచార్యులు 2-3 చోట్ల చాలా క్లియర్గా రాస్తాడు ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి విషయాన్ని. శంకరాచార్యులు కొత్తగా చెప్పినాడని నేను అనడంలే. కొత్తగా చెప్పాడు అంటే మళ్ళీ శంకరాచార్యులు వేరే మతం అనుకుంటాం, అది కాదు. శంకరాచార్యులు చెప్పిందంతా కూడా ఉపనిషత్తుల మతమే. ఏం చెప్పారంటే దేవుడులు అంటే ఎవరు? శాస్త్రోద్భాసిత ఇంద్రియ వృత్తయ అన్నాడు. అంటే శాస్త్రముల చేత, శాస్త్రముల యొక్క అధ్యయనం చేత బాగా ప్రకాశింపజేయబడినటువంటి బుద్ధి వృత్తులు. అంటే మన యొక్క మంచి బుద్ధి వృత్తులు అంటే మన ఆలోచనలు, ఐడియాస్ విచ్ ఆర్ రిఫైన్డ్ బై ది స్టడీ ఆఫ్ స్క్రిప్చర్స్. దానికి ఆపోజిట్ వచ్చే రాక్షసులు. అంటే నువ్వు స్క్రిప్చర్స్ చదవలే, మంచి చెడు చదవలేదు, ధర్మం అంటే ఏమిటో తెలియదు, నీ ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నావు, అది అసుర బుద్ధి. దేవతలకు అసురులకు మనలోనే 2 ఉన్నాయి. మనలోనే ఒకప్పుడు మంచి దేవతలు వస్తుంటారు, మనలోనే అప్పుడప్పుడు రాక్షస ఆలోచనలు వస్తుంటాయి. ఈ జరిగేటువంటి సంగ్రామమే దేవాసుర సంగ్రామనామ అనుదినం వర్తమాన ఆధ్యాత్మిక సంగ్రామ అన్నాడు. అనుదినం వర్తమాన, రోజు మనలోనే జరిగేటువంటి ఆధ్యాత్మిక సంగ్రామము. ఆధ్యాత్మిక సంగ్రామం అంటే ఆధ్యాత్మికం అంటే మనలోనే ఉండేది. ఆత్మ ఆధ్యాత్మము అంటే అర్థం ఏంటంటే ఆత్మలోనే జరిగేటువంటిది, మనలోనే జరిగేటువంటి సంగ్రామం, గుడ్ అండ్ బ్యాడ్ వీటి మధ్య. అంతేగాని దేవతలు అక్కడెక్కడో వాళ్ళు ఏదో మంచి కిరీటాలు పెట్టుకొని మంచి అందగాళ్ళంతా ఒక చోట ఉన్నారు, ఇంకో చోట అగ్లీ ఫెలోస్ అంతా పెద్ద పొట్టాలు వేసుకొని కొమ్ములు పెట్టుకొని ఇంకో చోట ఉన్నారు అని మనకు సినిమాల్లో మనం చూస్తుంటాం. అది మన భావన అలా ఉంది. సో ఆ భావన నుంచి మనం దూరం పోవాలి. సో ఈ విధంగా మనకు దేవుడు అంటే ఒక ఐడియా వచ్చింది. మరి శివుడు అంటే మనం అనుకున్నాం కదా, త్రిశూలం అనుకోండి. త్రిశూలం అంటే ఏమిటి? మన ఈ 3 సత్వ రజస్తమో గుణాలు అనేటువంటి వాటితో సృష్టి చేస్తున్నాడు అనేటువంటిది. వృషభము ఒక ఎద్దు ఎక్కినాడు. ఎద్దు అనేటువంటిది దేనికి సింబల్ అంటే అన్నిటినీ మనం కోరిన కోరికలన్నింటినీ తీర్చేటువంటిది ఆ వృషభం. వృషభం అంటే వర్షతి అనేటువంటి ధాతువు నుంచి వస్తుంది. వర్షణం అంటే దాన్ని మన కోరిన వాటినన్నిటి కూడా వర్షించేటువంటిది. విష్ణు సింబాలిజం తీసుకున్నా కూడా అంతే. విష్ణువు యొక్క సింబాలిజం, విష్ణువు అంటే ఏమిటి? విష్ణు అంటేనే వ్యాపనశీల అని, వ్యాప్నోతి ఇది విష్ణువు అని, అంటే అంతా వ్యాపించి ఉన్నటువంటి వాడు. అంటే సేమ్ దిగంబరుడు అన్నట్టుగానే వ్యాప్నోతి ఇది విష్ణువు అంటే అనంతమైనటువంటి వాడు. ఆయన దగ్గర కూడా ఒక పాము ఉంటుంది. పాము అనేటువంటిది ఆ యోగిక్ శక్తి, యోగ శక్తికి సింబల్ అది. తర్వాత ఆయనకు 4 చేతులు ఉంటాయి. 4 చేతులు అంటే ఏమిటి? ధర్మ అర్థ కామ మోక్షాలు ఈ 4 ఇచ్చేటువంటిది. శంఖ చక్ర గద ఖడ్గము. చక్రం అంటే సుదర్శనము. సుదర్శనం అంటే ఏంటి? సరైనటువంటి విజన్. దర్శనం అంటే మంచి విజన్ అంతే కదండి, సుదర్శనము. అలానే నందకము, నందక కౌస్తుభో మణి కదా, అది ప్రకాశింపజేసేటువంటిది. సో ఇట్లాంటిదంతా సింబలిజం అంతా కూడా మన వాళ్ళు కరెక్ట్గా పెట్టారనమాట. సో మనం విష్ణువుని పూజించినా ఒకే తత్వాన్ని పూజిస్తున్నాం, అమ్మవారిని పూజించినా ఒకే తత్వాన్ని పూజిస్తున్నాం. అమ్మవారు ఎక్కడుందండి? శివుడు పండుకొని ఉంటాడు. శివుడు పండుకొని ఉంటే శివుడి పైన అమ్మవారు కూర్చొని ఉంటుంది. మనకు వేదాంత శాస్త్రం చదివితే తప్ప ఈ సింబాలిజం అంతా అర్థం కాదండి. వేదాంతం చదివితే తప్ప ఈ సింబాలిజం, శివుడు అక్కడ పండుకొని ఉంటాడు, మళ్ళీ శివుడి పైన ఏమి కూర్చొని ఉంటుంది. మరి ఏమిటి దాని అర్థము? అంటే శివుడు అంటే శుద్ధ చైతన్య శక్తి. ఆ చైతన్యమే విశ్వరూపంలో ప్రకటమయ్యేటువంటి శక్తి ఒకటి ఉన్నది. ఆ శక్తియే ఈ అమ్మవారు. ఆ చైతన్యం, శుద్ధ చైతన్యంలో ప్రకటమయ్యేటువంటి శక్తి ఈ అమ్మవారు. సో రెంటికి విడదీయరా అనేటువంటి సంబంధం. అందుకే అవినాభావ సంబంధాన్నే మన వాళ్ళు ఏమన్నారు? అర్ధనారీశ్వరుడు ఉన్నారు. రెంటికి విడదీయడానికి వీల్లేనటువంటి సంబంధం. సో ఇక్కడ ప్రతి పురాణం కథలో కూడా ఇట్లాంటి సింబాలిజం ఉంటుందండి. సో మనం శక్తిని పూజించినా ఆ పై దీన్నే పూజిస్తున్నాము. ఒకే ఒక రియాలిటీ ఎన్నో రూపాల్లో ఉన్నటువంటి ఒకే తత్వము అనేకమైనటువంటి రూపాల్లో ఉన్నది. అంటే దీన్నే ఏకం సత్ విప్రా బహుధా వదంతి. ఈ మాట కూడా మీరు చాలామంది వినే ఉంటారు. సో ఇదేమిటి? ఉన్నటువంటిది ఒకటే. మీకు ఎందుకురా ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు అంటే ఉన్నది ఒకటేనయ్యా. అనేక రూపాలు, అనేక పేర్లతో, అనేక కథల్లో అనేక సంప్రదాయాలు ఉన్నాయి. ఈ సంప్రదాయాలందరూ ఒకరొకరు దెబ్బలాడుకోకుండా, ఇప్పుడు ఈ ఉపనిషత్తులు అనేటువంటివి లేవనుకోండి, లేకపోతే ఏమనుకుంటారు?
ఓ మాదే గ్రేట్ అని మనం దెబ్బలాడుకుంటాం. ఈ ఉపనిషత్తులు అనేటువంటి దాని గొడుగు కిందికి ఇవన్నీ పట్టుకొని వచ్చి అప్పుడప్పుడు మహాత్ములందరూ కూడా ఈ ఉపనిషత్తుల గొడుగులో వీటన్నిటిని మనం చూడాలయా అని చెప్పారు. శంకరాచార్యులు చేసిన పని కూడా అదే. ఆ శంకరాచార్యులు గారు కేరళ నుంచి కాశ్మీర్ వరకు వెళ్ళి అందరు రకరకాలైనటువంటి సంప్రదాయాల వాళ్ళతో అందరితో కూడా చర్చలు చేసి ఆయన కొన్ని అవైదికమైనటువంటి మార్గాలని, అంటే నరబలులంట, ఇంకేదో వామాచారాలు అట్లాంటివన్నింటిని కూడా కొంచెం అది నిరసించి అంటే అవన్నీ తప్పు అని చెప్పి బోధించి, దాని తర్వాత షణ్మత స్థాపనాచార్య అన్నారు. అంటే ఏమిటి? 6 మతాల్ని ఏం చేశాడు? స్టాండర్డైజ్ చేశాడు. ఆయన కొత్తగా స్థాపించలే. 6 మతాలని ఎవరన్నా స్థాపిస్తారో? ఎవరన్నా స్థాపించలేరు కదా. ఉన్నటువంటి వాటిని ఆయన స్టాండర్డైజ్ చేసి వీటన్నిటిని కూడా విష్ణువుని పూజించిన, శివుడిని పూజించిన, అమ్మవారిని పూజించిన, గణేశుడిని పూజించిన, సూర్యుడిని పూజించిన, లేక ఆయన ఎవరు షణ్ముఖుడు, ఆయన్ని పూజించిన, నువ్వు అంతా ఒకటే అని చెప్పని వాళ్ళందరినీ కూడా హార్మోనైజ్ చేయడం అంటారు చూడండి, అందరినీ కలపడం అన్నమాట. మన ఋషులు చేసేటువంటి పని ఏంటంటే అందరినీ కలపడం, సమాజాన్ని కలపడం అనేటువంటిది వాళ్ళ దృష్టి. సో అది ఇక్కడ జరిగింది, మన సమాజంలో జరిగింది. అని ఆ ఉపనిషత్తులను ఎప్పుడైతే మనం మర్చిపోతామో అప్పుడు మనం ఇప్పుడు మాది గ్రేట్, మేము గ్రేట్ అని ఇప్పుడు కూడా అనుకునే వాళ్ళు ఉంటారు. మాది గ్రేట్ అనేటువంటి వాళ్ళు ఇప్పుడు కూడా ఉంటారు. ఎందుకంటే ఆ ఉపనిషత్తుల దాన్ని మనం పక్కన పెట్టి మా సంప్రదాయమే గ్రేట్ అనే దానిలో ఉన్నాం. సో ఎనీవే, సో మనకు ఆ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటండి? మీకు ఎందుకే ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు అంటే, ఒరే నువ్వు దేవుడు అనే దాని గురించి నువ్వు ఇన్వెస్టిగేట్ చేయలేదయా? మా వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేశారు. ఇన్వెస్టిగేట్ చేసి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మాని చెప్పిన నీ లెవెల్ చాలా చిన్నది. నీ లెవెల్ ఉండలేదు. నీ లెవెల్ నువ్వు ఏదైతే నీ మత గ్రంథం అంటున్నావో దానిలో చెప్పినది మాకు ఒక పురాణంతో సమానం, మాకు చిన్న పురాణంతో సమానం. మా వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేశారు. ఇన్వెస్టిగేట్ చేసి ఇట్ ఈస్ నాట్ ఎ పర్సన్, ఇట్ ఈస్ ఎ రియాలిటీ, ఇట్ ఈస్ అన్ ఇంపర్సనల్ రియాలిటీ అని చెప్పారు అని మన వాళ్ళు మనం ఆశ్చర్యవ్వాలి. మరి ఎందుకు ఇంతమంది దేవుళ్ళు ఎందుకున్నారు అంటే, బికాస్ మీలాగా మేము సైన్యం తీసుకొని పోయి వాళ్ళన్నింటినీ డెస్ట్రాయ్ చేయలేదు. ఆల్ దీస్ గాడ్స్ ఆర్ దేర్ బికాజ్ వీ డిడ్ నాట్ డెస్ట్రాయ్ దెమ్. ఇది మనం గట్టిగా తెలుసుకోవాలి. మొదటి క్వశ్చన్కి ఆన్సర్. రెండో ప్రశ్నకు వద్దాం. దీనికి ఇంకా చెప్పాలంటే చెప్పచ్చు, కానీ చాలా స్పూకీగా చెప్పానండి. రెండో ప్రశ్న ఏంటంటే ఐడల్ వర్షిప్ అనేటువంటిది. ఐడల్ వర్షిప్, మనం ఐడల్ని ఎక్కడ వర్షిప్ చేస్తున్నామండి? మనం విష్ణువుని ఎదురుగా పెట్టుకొని పూజ చేస్తున్నాం. విష్ణువు గురించి సింబాలిజం ఇంతకుముందే చెప్పాను. విష్ణువు అంటే వ్యాపనశీల అని. 4 చేతులు ఉంటాయి, శంఖము, చక్రము, గద, ఖడ్గము ఇవన్నీ కూడా ఉన్నాయి. వాటన్నిటికీ కూడా సింబాలిజం ఉన్నది. గజేంద్ర మోక్షంలో ఆ గజేంద్రుడిని రక్షించడానికి ఆయన వస్తున్నాడు కదా. వస్తున్నప్పుడు గరుడి పైన వస్తున్నాడంట. గరుడుని ఏ విధంగా వర్ణించారంటే, వేదాల యొక్క రూపం, వేదాల రూపుడైనటువంటి ఆ గరుడి పైన కూర్చొని అని చెప్పిన ఒక శ్లోకం ఆ శ్లోకం మీద గుర్తు రావడం లేదు. అలాంటి ఆ గరుడి పైన కూర్చొని ఆయన వస్తున్నాడు అని చెప్పనేటువంటి. సో గరుడు అనేటువంటిది వేదాలన్నింటినీ కూడా సింబలైజ్ చేస్తాడు. సో ఆ విధంగా ప్రతిదానికి సింబలిజం ఉన్నది. చక్రము, సుదర్శన చక్రము, సరైనటువంటి దర్శనము. అంతవరకు గజేంద్రుడు ఏం చేస్తున్నాడు? ఆ సంసారంలో ఇరుక్కుపోయినాడు అనమాట. ఆ దర్శనము అనేటువంటిది ఎప్పుడైతే వచ్చిందో, ఆ సుదర్శనం వచ్చిన తర్వాత అతనికి జ్ఞానం వచ్చింది. సో ఆ విధంగా ప్రతి చోట కూడా ఒక సింబలిజం ఉన్నది. సో మనం విగ్రహాన్ని పూజిస్తున్నామంటే ఏమిటి? మొట్టమొదట పెద్దవాళ్ళు చెప్పేది ఏంటంటే, నేను ఇంతకుముందు చెప్పినటువంటి ముదిగొండ వెంకటరామ శాస్త్రి గారు కానీ 3-4 దగ్గర చాలా సీరియస్గా విన్నానండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే దగ్గరలోనే మన తత్వవిధానంద సరస్వతి గారు ఒక ఆయన ఉన్నారు. విన్నారా ఎవరైనా? తత్వవిధానంద సరస్వతి గారు. ఆయన సంభాషణ, ఆయన వారి టాక్స్ వినండి, యూట్యూబ్లో ఉంటుంది. యూట్యూబ్లో తత్వవిధానంద భగవద్గీత అని మీరు కొడితే అన్నీ వస్తాయి. చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 3 ఇట్లా వస్తాయి. మనం వింటే మనకు క్లియర్గా తెలుస్తుంది అనమాట. మనం అక్కడ ఒక ఐడల్ని పెట్టుకొని రాతినో లేక కర్ర విగ్రహాన్నో మనం పూజించడంలే. దానిలో సింబాలిజం ఒకటి ఉన్నది. దాని తర్వాత మొట్టమొదట ఇవన్నీ రాకముందు ఎలా ఉండేది అంటే, ఒరిజినల్ వేదిక్ టైమ్స్లో పెద్దవాళ్ళు చెప్పేది ఏంటంటే, ఎప్పుడు మనకు దేవాలయాలు ఎప్పటి నుంచి వచ్చినాయి అంటే దాని గురించి పెద్ద డిబేట్ ఉన్నది. ఏమిటి? మొట్టమొదట దేవతా మంత్రం ఏదైతే ఉన్నదో ఆ మంత్రమే దేవాలయం. దేవుడికి, ఆ దేవుడికి కానీ ఆ దేవత అనే దానికి కానీ మంత్రం అనేటువంటిదే దేవాలయం. ఆ తర్వాత ఏమైంది? ఎవరో చిన్నగా సింబాలిజము, చిన్న యంత్రం అనేటువంటిది తయారు చేశారు. యంత్రం అనేటువంటిది. దాని తర్వాత కొంచెం తంత్రం అనే పదానికి అర్థం ఏంటంటే ఇంకొంచెం ఎలాబరేట్గా చెప్పడం. తంత్రం అనే దాన్ని, అది ఏ ధాతువుని, తను విస్తారే అని ఆ ధాతువు నుంచి వస్తుంది, సంస్కృత ధాతువు. అంటే ఇంకా విస్తారంగా చెప్పడం అనమాట. అంటే ఇంకా కొంచెం ఎలాబరేట్గా దానిపైన కొంచెం అక్షతలు వేయడము, కొంచెం పువ్వులు వేయడము, ఇట్లా అది విస్తరించి, పూజ అనేటువంటి దాన్ని విస్తరించి చేయడం, అది విస్తార తంత్రం. ఇంకా తర్వాత ఇంకేదో నైవేద్యం పెట్టడం.
ఆ తర్వాత ఇంకెక్కడికో ఒక ఐడియా వచ్చింది, ఒక చిన్నగా విగ్రహం చేద్దామని చెప్పిన ఒక ఐడియా వచ్చింది. ఓహో, ఇది విష్ణువు అనేటువంటి ఇన్ని లక్షణాలు ఉన్నాయి కదా, ఈ విష్ణువుకు ఒక చిన్న విగ్రహం చేస్తాము, ధర్మార్థ కామ మోక్షాలు అనేటువంటివి 4 ఇచ్చేవాడికి 4 చేతులు, ఈ విధంగా ఒక చిన్న విగ్రహాన్ని తయారు చేశాడు. అదేవిధంగా మనకు విశ్వరూప భావన అని ఒకటి ఉన్నది. భగవద్గీతలో విశ్వరూప భావన ఒకటి వస్తుంది. ఆ విశ్వరూప భావనలో ఏమిటి, మనకు అన్ని ప్రపంచంలో ఉన్న తలలన్నీ కూడా ఆ విశ్వరూపుడైనటువంటి వాడి తలలే, కొత్తవేం కాదు. మీరు పురుష సూక్తం మనకు టెంపుల్లో వింటుంటాం. సహస్ర శీర్ష పురుష, అందరూ విన్నారండి? సహస్ర శీర్ష పురుష అనేది అందరూ వినింటారు. అంటే 1000 తలలు ఉన్నాయి అని. అక్కడ 1000 తలలు అంటే 1000+1 లేవు అని కాదు, లేక 1000-1 కాదు, 1000 అని కాదు. సహస్రం అనే పదానికి అనంతమైనటువంటి అని వేదానికి భాష్యం రాసినటువంటి వాళ్ళు చాలా చాలా క్లియర్గా రాశారు దాన్ని. ఎందుకంటే విశ్వములో ఉన్నటువంటి అన్ని ప్రాణుల అంతఃకరణలు కూడా పరమాత్మ యొక్క అంతఃకరణలే. విశ్వంలో ఉన్నటువంటి, విశ్వం అంటే వరల్డ్, ద హోల్ ఎగ్జిస్టెన్స్. సో దీనిలో ఉన్నటువంటి అన్ని ప్రాణుల యొక్క ఇంద్రియాలన్నీ కూడా ఆ పరమాత్మ యొక్క ఇంద్రియాలే అని చెప్పని. సహస్ర శీర్ష పురుష, సహస్రాక్ష, అక్ష అంటే అక్షం అంటే ఇంద్రియం. ఈ మన యొక్క ఇంద్రియాలు, మీ అంతఃకరణ, నా అంతఃకరణ, మన ఇంద్రియాలు ఇవన్నీ కూడా పరమాత్మ యొక్క అంతఃకరణలే అని ఈ విధంగా ఒక యూనిటీ, విశ్వాన్ని అంతటిని కూడా ఒకే ఒక ఆర్గానిక్ ఎంటిటీ, ఒకే ఒక వ్యక్తిగా, ఒకే ఒక ఎంటిటీగా చూడడము మన వాళ్ళ ప్రత్యేకత. ఈ ప్రత్యేకత కూడా మిగతా ఎక్కడ ఏ సివిలైజేషన్లో ఉండదు. వాళ్ళందరూ విడగొట్టి విభజించి చూడడమే వాళ్ళది ఉంటుంది. సాత్విక దృష్టి, రాజస దృష్టి, తామస దృష్టి అని చెప్పని మనకు భగవద్గీతలోనే 17వ అధ్యాయంలో వస్తుంది. సో దానిలో 18లో వస్తుంది. సో అక్కడ సాత్విక దృష్టి, రాజస దృష్టి, తామస దృష్టి, 10 మందిలో ఏకత్వాన్ని చూడడం మన అప్రోచ్, అది సాత్విక దృష్టి. ఒక 100 మందిలో ఏకత్వాన్ని చూడడం. 100 మంది ఉంటే 10 గ్రూప్స్గా విడగొట్టి వాళ్ళని ఏ విధంగా డివైడ్ చేయాలి అనేటువంటిది అది రాజస దృష్టి. దాన్ని బ్రిటిష్ వాడు డివైడ్ అండ్ రూల్ అన్నారు కదా, ఆ బ్రిటిష్ వాడు చేసినటువంటి డివైడ్ అండ్ రూల్ దృష్టి అది. మన దృష్టి అది కాదు, మనది అందరిలో ఐక్యాన్ని చూడడం మన దృష్టి. సో ఇక్కడేమిటి, విగ్రహాన్ని తీసుకుంటే, కమింగ్ బ్యాక్ టు విగ్రహ. సో ఈ విధంగా మెల్లిమెల్లిగా విగ్రహం, ఆ విగ్రహం రామాయణ కాలం నాటికే దేవాయతనం అని చెప్పని మనం రామాయణం చదివితే బాలకాండలోను అయోధ్యాకాండలో ఆ దేవాయతనములు అవన్నీ కూడా మనకు కనిపిస్తుంది. అప్పుడు ఆ కాలంలో స్త్రీలు కూడా దేవతార్చన చేసేవాళ్ళు, యజ్ఞం చేసేటువంటి వాళ్ళు. రాముడు ఎప్పుడైతే యువరాజు కింద అపాయింట్ చేయబోయే సందర్భంలో కౌసల్యాదేవి ఆ విష్ణువును ఆరాధిస్తూ ఉంటుంది. విష్ణువును ఆరాధిస్తూ హోమం చేస్తూ ఉంటుంది ఆమె. అంటే ఆమె కూడా హోమం చేస్తుంది ఆ కాలంలో స్త్రీలకు కూడా సంధ్యావంతనము, ఉపనయనము ఇవన్నీ ఉండేది. వేదం చదువుకునేటువంటి వాళ్ళు, అది వేరే మాట, అది వేరే క్వశ్చన్ అనుకోండి. సో ఎనివే, సో ఇక్కడ ఈ విగ్రహం అంటే ఆ కాలానికే విగ్రహం ఉండేది. ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఇంకా కొంచెం దానిలో ఎలాబొరేట్గా మన హ్యూమన్ ఇంజెన్యూటీ అంటాం కదా, హ్యూమన్ ఇంజెన్యూటీ, మనిషి యొక్క ఇంటెలిజెన్స్, వీటన్నిటిని బట్టి రకరకాలుగా వచ్చేసింది. అది విషయం. దీన్నే మనుస్మృతిలో ఏం చెప్పారంటే, ఒక శ్లోకం ఉన్నది, అగ్నిర్దేవో ద్విజాతీనాం. ద్విజాతులు అంటే ఎవరంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, 3 కేటగిరీలు కూడా ద్విజాతులు అన్నారండి. అగ్ని వాళ్ళందరూ కూడా యజ్ఞం చేసేటువంటి వాళ్ళు. అగ్ని దేవ ద్విజాతీనాం. మునీనాం హృది దైవతం. మునులు ఉన్నారనుకోండి, మునులు ఉన్నటువంటి వాళ్ళ హృదయంలోనే దేవుడు ఉన్నాడు. ప్రతిమా స్థూల బుద్ధీనాం. ప్రతిమ ఒకనొక విగ్రహాన్ని పెట్టుకొని ఇదే దేవుడు అని పూజించేటువంటి అది మామూలు మనిషి, చాలా మామూలు ఇంకా ప్రారంభ స్థాయిలో ఉన్నటువంటి మనిషి. స్థూల బుద్ధి అంటే ఏంటి, ఇంకా బుద్ధి మెచ్యూర్గా అనేటువంటి వాడికి, ఒక ఇమ్మెచ్యూర్ వ్యక్తికి ప్రతిమ అంటే ఒక ఐడల్ కావచ్చు, ఏదో ఒక సింబల్ కావచ్చు, ఏదో ఒకటి. సర్వత్ర విదితాత్మనాం అంటే జ్ఞాని, ఆత్మజ్ఞాని అయినటువంటి వాడు సర్వత్రా బ్రహ్మను చూస్తాడు. దీనిలో చెప్పేది ఏంటంటే, మయి సర్వాణి భూతాని అని చెప్పని కృష్ణుడు అంటాడు. ఆత్మన్యేవ అంటే తన ఆత్మయందే అన్ని ప్రాణులను చూడగలిగినటువంటి వాడు జ్ఞాని అని. అంటే ఏమిటి, తాను ఏ విధంగా ఒక ఆత్మ అనే దాన్ని తాను అనే భావనతో చూస్తాడో మిగతా ప్రాణుల్ని కూడా తాను అనేటువంటి భావనలో చూడాలి. అంటే అందరిలోనూ ఆ పరమాత్మ తత్వాన్ని చూడాలి అని చెప్పని భగవద్గీతలో మాటిమాటికి శ్రీకృష్ణుడు చెప్తాడనమాట. సో ఇది అది విదితాత్మనామని. ఇంకో చోట కూడా ఇంకోటి ఏమన్నారంటే ఆ విగ్రహాల గురించి, ఇది కూడా ఒక ఉపనిషత్తులో, రామతాపనీయ ఉపనిషత్తు అనేటువంటి ఉపనిషత్తులో, చిన్మయస్య అద్వితీయస్య నిష్కలస్య అశరీరిణ. చిన్మయం అంటే ఏమిటంటే, చిన్మయం అంటే ఏమిటి, చిత్ అంటే ఏమిటి, ఇంటెలిజెన్స్ అని అన్నాను చూడండి, సత్యం జ్ఞానం అన్నాం కదా, జ్ఞానానికే చిత్ అనేటువంటి పేరు. ఆ చిన్మయము
ఆ చిన్మయస్య అద్వితీయస్య అదొక్కటి తప్ప మిగతా ఇంకేమీ లేదు. ఆ ఒక్క చైతన్యమే ఇన్ని రూపాల్లో భాషిస్తున్నటువంటిది. నిష్కలస్య అంటే ఏమిటి, దానిలో ఏమి డివిజన్స్ ఏమీ లేవు, ఒకే తత్వం అన్నది. అలాంటి దానికి అశరీరిణ, దానికి ఒక బాడీ అంటూ ఏమీ లేదు, ఒక ఇంపర్సనల్ థింగ్. దానికి ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన. ఉపాసకులు అంటే ఏమిటి, మనం మామూలు స్థాయిలో ఉన్నటువంటి మనుషులు ఇంకొక హయ్యర్ లెవెల్కి ఎదగాలి అంటే మనం దేవుడు అనేటువంటి విగ్రహాన్ని పెట్టుకొని ఆ దేవుడి విగ్రహాన్ని మనం దాని గురించి ఆరాధన చేస్తుంటే మన మనసు శుద్ధమవుతుంది. మన దేవుడి పూజ ఎందుకు చేస్తామంటే దేవుడి కోసం కాదు, మన మనసును శుద్ధం చేసుకోవడానికండి. ఎందుకంటే నిజంగా మనం చెప్పేటువంటి మంత్రాల యొక్క అర్థం కొంచెం తెలుసుకొని మనం వింటే కానీ క్లియర్గా అది మంత్రం మన ఆత్మశుద్ధికి చేసుకుంటున్నటువంటిదే, అంతకుమించి ఇంకేం కాదు. సో రోజు పురుష సూక్తం చెప్పుకొని వాడు పూజ చేసుకుంటున్నాడు అనుకోండి, దానిలో తెలిసేది చెప్పేది ఏంటి, కేవలం మన ఆత్మశుద్ధికే ప్రపంచం అంతా విశ్వంలో ఉన్నటువంటి ప్రాణులన్నిటి ఒకే తత్వమే అని తెలుసుకోవడం దానిలో అర్థం. సో ఈ విధంగా ఈ అది ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన. బ్రహ్మ అనేటువంటిది ఎలాంటి రూపము లేనటువంటి పరమాత్మ అన్న బ్రహ్మన్న ఒకటే, దానికి ఒక రూపకల్పన అంటే ఒక రూపాన్ని భావించుకోవడం అనేటువంటిది ఎవరికోసం, దేనికోసం అంటే ఉపాసకులు వీళ్ళు సాధన మార్గం అంటాం కదా, సాధన మార్గంలో చిన్న స్థాయి నుంచి కొంచెం హయ్యర్ స్థాయికి ఎదగడానికి ఇది ఒక టూల్, ఇది ఒక సాధనం. సో విగ్రహమారాధన అనేటువంటిది ఒకనొక సాధనం. సో దానిలోనే మనం పరమాత్మను చూస్తుంటాం. చూసి ఆ విధంగా మనకు చిత్తశుద్ధి అంటే అంతఃకరణ శుద్ధి, మన మైండ్స్ బికమ్ ప్యూర్, అది దాని యొక్క ఉద్దేశం అనమాట. ఇంకా ఒకటి ఏంటంటే అది స్త్రీనా పురుషుడా అంటే ఉపనిషత్తులు మళ్ళీ చాలా క్లియర్గా చెప్తాయి, భగవద్గీత కూడా చెప్తుంది. దాన్నే లలితా సహస్రనామ భాష్యం ఒకటి ఉంది చూడండి. లలితా సహస్రనామ భాష్యం భాస్కర్రాయ భాష్యం అనే భాష్యం ఉన్నది సంస్కృతంలో. దానిలో ఒక మంచి శ్లోకం ఒకటి ఉన్నది ఏంటంటే, పుం రూపం వా స్మరేత్ దేవీం. దేవి లలిత ఉన్నది కదా, అమ్మవారు ఉన్నారు కదా. పుం రూపం వా స్మరేత్ అంటే పురుష రూపంలో కూడా భావించుకోవచ్చు. స్త్రీ రూపం వా విచింతయేత్, స్త్రీ రూపంలో భావించుకోవచ్చు. అథవా నిష్కలం ధ్యాయేత్ సచ్చిదానంద లక్షణం. లేకపోతే నిష్కలం అంటే మనం ఇంతకుముందు చెప్పినటువంటి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనేటువంటి ఆ బ్రహ్మ అనేటువంటి నిష్కలమైనటువంటి అంటే ఎలాంటి డివిజన్స్ లేనటువంటి ఒకే తత్వం అన్నాం కదా. ఆ విధంగా సచ్చిదానంద లక్షణం అంటే ఏమిటి, సత్ చిత్ ఆనందం అంటే ఏంటండి, ఇంతకుముందు చెప్పుకున్నటువంటి సత్యం జ్ఞానం అనంతం అనేటువంటి మాటలే. ఆ లక్షణమైన ఆ రూపంలోనైనా మనం భగవంతుడిని మనం అమ్మవారిని చూడొచ్చు అని. సో ఇది లలితా శాస్త్రంలో లలితా ప్రార్థనలో చెప్పేటువంటిది అనమాట. సో ఈ విధంగా మనం ఏదో రాళ్లను పూజిస్తున్నాము, కర్రల్ని పూజిస్తున్నాము అనేటువంటి భావన మన మనసుల్లో నుంచి పోవాలి. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవి ముఖ్యంగా 30 years to 50 years ఉన్నటువంటి పేరెంట్స్ వాళ్ళకి చాలా అవసరం అండి. ఇప్పుడు నేను చెప్తున్నటువంటివన్నీ కూడా నా ఏజ్ గ్రూప్ వాళ్ళకి అనవసరం. నాకు 74 ఏళ్ళు, నా ఏజ్ గ్రూప్ వాళ్ళకి టోటలీ అన్నెసరీ. ఎందుకంటే నన్ను ఇప్పుడు ఎవడు మార్చేవాడు లేడు, నన్ను ఇప్పుడు ఎవరు కన్ఫ్యూజ్ చేసేవాడు లేడు. వీళ్ళు ఉంటారు చూడండి, 30 years to 50 years మధ్యన ఉన్నటువంటి వాళ్ళ పిల్లలు ప్రశ్నలు అడుగుతారు. ఏంటి డాడీ లేకుంటే మమ్మీ ఏంటిది మనకి వాడు ఎవడో ఇట్లా అంటున్నారు, మా స్కూల్లో ఇలా అంటున్నారు. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నేను అమెరికాకి వెళ్తుంటాను అప్పుడప్పుడు. అమెరికాకి వెళ్ళాను. టైం ఎంతండి? టైం 11:55 25. ఓకే. నేను ఇవన్నీ ఎందుకు చెప్తుంటానంటే నేను అమెరికాకి వెళ్తుంటా అప్పుడప్పుడు. మా మనవాళ్ళ పుస్తకాలు చూస్తుంటా. మా మనవాళ్ళ పుస్తకాల్లో ఇదే రాసి ఉంటారు. ఏమిటంటే వాళ్ళు మన దేశంలో లాగా మన దేశంలో ఏమీ చెప్పం. మన దేశంలో మన మతం గురించి చెప్పము, వేరే మతాల గురించి కూడా చెప్పము. వాళ్ళ దేశాల్లో అన్ని మతాల గురించి కూడా ఒక ఇంట్రొడక్షన్ ఉంటుంది. ఇది క్రిస్టియానిటీ, ఇది ఇస్లాం, ఇది ఇంకొకటి, ఇది హిందూయిజం అని చెప్పని హిందూయిజం గురించి రకరకాలుగా పనికిమాలినవన్నీ రాసి ఉంటారు. అంటే ఏంటి, ఇప్పుడు ఇంతకుముందు నేను పురుష సూక్తం అని చెప్పాను కదా, ఆ పురుష సూక్తానికి ఒక లిటరల్ మీనింగ్ అంటే ఏమిటి, దేర్ వాజ్ ఎ పర్సన్ విత్ 1000 heads, ఒక 1000 తలకాయలు ఉన్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి బ్రాహ్మణుడు అనేటువంటి వాడు ఆయన నోటి నుంచి వచ్చాడు, శూద్రుడు వాడి కాయల నుంచి వచ్చాడు, బ్రాహ్మణులు వాళ్ళందరినీ సప్రెస్ చేశారు అని చెప్పని అంటారు. లేకుంటే ఈ మాట కూడా మళ్ళీ కులం గురించి వచ్చినప్పుడు చెప్తా. సో ఈ విధంగా మనకున్నటువంటి మన గ్రంథాల్లో ఉన్నటువంటి వాటికి చెప్పినటువంటి ఉద్దేశం ఒకటైతే ఆ ఉద్దేశాన్ని పూర్తిగా పక్కదోవ పట్టించి ఇవన్నీ చెప్తుంటారు. అది మా పిల్లలే అడుగుతుంటారండి. నేను అమెరికాకు పోయినప్పుడు 10 ఏళ్ల క్రితం నాకు ఈ జ్ఞానోదయం అయింది. అంతకుముందు నేను కూడా మామూలుగా ఏదో చదువుకునేటువంటి వాడిని, కానీ 10 ఏళ్ల క్రితం అమెరికా వెళ్ళినప్పుడు పిల్లలతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు వాళ్ళకి ఇలాంటి ప్రశ్నలన్నీ ఉంటాయి. వాళ్ళందరికీ కూడా మనసుల్లో ఒక రకమైనటువంటి ఇన్ఫీరియారిటీ ఉంటుంది. అరే మనం అందరం కూడా చాలా పనికిరానటువంటి సంప్రదాయం నుంచి వచ్చాం, పనికిరాని మతం మంది అనేటువంటి భావనలో ఉంటారు.
నిజంగా మన సనాతన ధర్మం గురించి తెలుసుకుంటే ఎంత గొప్పది అనేటువంటి తెలుసుకోవాలంటే కొంచెం కష్టపడి తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది సులభంగా అర్థమయ్యేది కాదు. వినాలి, 10 మంది చెప్పింది వినాలి, 10 సరిగ్గా దీన్ని అర్థం చేసుకోవాలి. రిలీజన్ అంటే ఏమిటి, తత్వం అంటే ఫిలాసఫీ అంటే ఏమిటి, దీనికి దానికి ఉన్నటువంటి తేడా ఏమిటి, సనాతన ధర్మం ఏ స్థాయిలో చెప్పింది, ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలంటే కొంచెం 10 మంది కొంచెం మంచి గురువులు చెప్పింది వినాలి. ఇంగ్లీష్లో వినదలుచుకున్నటువంటి వాళ్ళకి ఉదాహరణకి సర్వప్రియానంద అని ఒక అమెరికాలో ఒక అతను ఉంటాడు, ఒక స్వామీజీ. సర్వప్రియానంద అని పేరు నోట్ చేసుకోవచ్చు కావాలంటే మన ఫోన్లో కూడా. సర్వప్రియానంద వేదాంత సొసైటీ ఆఫ్ కాలిఫోర్నియా, అక్కడ ఆయన టీచ్ చేస్తుంటాడు. కాలిఫోర్నియాలోను న్యూయార్క్లోను అక్కడ వేదాంత సొసైటీస్ అని చెప్పిన సిటీస్లో ఉన్నాయి కొన్ని అమెరికాలో. సో అక్కడ టీచ్ చేస్తుంటాడు ఆయన. రామకృష్ణ మిషన్ స్వామీజీ. ఆయన భగవద్గీత గురించి ఆయన టాక్స్ కొన్ని ఉన్నాయి. ఇంగ్లీష్లో వినాలనుకునేటువంటి వాళ్ళు వినొచ్చు. ఇంగ్లీష్లో దోస్ హు ఆర్ మోర్ కంఫర్టబుల్ విత్ ఇంగ్లీష్. సో తెలుగులో వినాలనుకున్నటువంటి వాళ్ళు మనమందరం కూడా సత్యం మన స్వామీజీ టాక్స్ వినొచ్చు. ఎవరంటే మన తత్వవిధానంద స్వామీజీ గారి టాక్స్ వినొచ్చు అనమాట. సో ఇది రెండవ ప్రశ్నకు సమాధానం ఇదండి. రెండవ ప్రశ్నకు సమాధానం ఏంటంటే, మనం రాయిని రప్పను మనం పూజించడం లేదండి. మనం ధ్యానానికి మన పూజకు ఒక ఆలంబనం అనేటువంటిది కావాలి. ఆలంబనం అంటే దాన్ని ఏదో ఒకటి ఎదురుగ్గా మనస్సు అటు ఇటు డైవర్ట్ కాకుండా ఒక చోట నిలపడానికి ఒక సాధనం కావాలి. ఆ సాధనాన్ని మనం ఆలంబనం అంటాం. మనం కింద పడిపోకుండా ఒక కర్ర పట్టుకుంటామండి. ఆ కర్ర మనకు ఆనందం, ఆలంబనం. లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం అంటాం. నీ చేతి ఊతనివ్వయ అంటున్నాం. చేయి ఊత అంటాం కదా, కరావలంబం. సో అవలంబం, ఆలంబనం అంటే ఏంటి, పట్టుకోవడం పడిపోకుండా. సో ఇది మనస్సు అటు ఇటు తిరగకుండా ధ్యానం చేయడానికి ఎదురుగా ఉన్నటువంటి ప్రతిమ, విష్ణువు ప్రతిమ లేకుంటే రాముడి ప్రతిమ లేకుంటే ఇంకేదో ప్రతిమ కావచ్చు, దాన్ని పట్టుకొని ఆ దేవతా తత్వాన్ని మనం భావించుకుంటాం. ఇది మనం క్లియర్గా మనం అర్థం చేసుకోవాలి. వేరే వాడు ఎవడన్నా అన్నా కూడా వాడికి బోధ చేయాలి మనం సరిగ్గా. తర్వాత అది కేవలం సనాతన ధర్మంలోనే మనిషి దేవుడి స్థాయికి ఎదగడం అనేటువంటి ప్రక్రియ మన సనాతన ధర్మంలోనే ఉందండి, ఇంకెక్కడా లేదు. మనిషి సాధన ద్వారా దేవుడి స్థాయికి ఎదగాలి అనేటువంటి మాట మన ధర్మంలోనే ఉంది, ఇంకెక్కడా లేదు. వాళ్ళందరూ కూడా దేవుడు ఇలా చెప్పాడు, నువ్వు పోయి వాడిని ఇలా చేయి వీడిని ఇలా చేయి అనేటువంటి తప్ప ఇంకెక్కడా లేదు. సో ఇది మనకు శంకర మఠం కాబట్టి నేను చాలా లిమిటెడ్గా చెప్తున్నా. మామూలుగా పబ్లిక్ మీటింగ్లో ఇంకా జోరుగా చెప్తుంటా. చాలా ఎంత చెప్పాలనో కొంచెం నేను తగ్గించుకొని చెప్తున్నానండి. తర్వాత మూడవ క్వశ్చన్ ఏంటంటే వర్ణం అంటే ఏంటి, క్యాస్ట్. సారీ, వర్ణం అంటే క్యాస్ట్ కాదు. మనం వర్ణం అనేది క్వశ్చన్, మూడవ క్వశ్చన్ కాదు. క్యాస్ట్, హిందూయిజం ఈజ్ ఈక్వల్ టు క్యాస్ట్ అని చెప్పని అంటుంటారు. హిందూయిజం అనేటువంటిది క్యాస్ట్ను తయారు చేసింది అని. మీరు మొట్టమొదటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, హిందూయిజానికి క్యాస్టు దీనికి దానికి సంబంధం లేదండి. క్యాస్ట్ లేదా అంటే ఉంది, కానీ హిందూ మతంలో చెప్పలేదండి. హిందూ మతంలో ఏ మత గ్రంథంలోనూ చెప్పలేదు. శ్రీకృష్ణుడు దీనిలో భగవద్గీతలో చెప్పలే, ఇంకెక్కడ ఏ ఋషి కూడా చెప్పలే, మనుస్మృతిలో చెప్పలే, ఇంకెక్కడా చెప్పలేదు. నేను దాదాపు చాలా వ్యాసాలు రాశా ఈ విషయంలో. పుస్తకం ఇటీవల కూడా 2-3 పుస్తకాలు రాసా. పుస్తకాల్లో కూడా నేను ఛాలెంజ్ చేసి రాశా. ఎక్కడ హిందూ మతం ఇదేంటి కులాన్ని క్రియేట్ చేసినట్టుంటే మీరు నాకు చూపించండి అని చెప్పాను. ఎవరు రాలేదు. ఎందుకంటే లేదు మతం. నేను పెద్ద స్కాలర్స్తో మన పెద్ద పండితులతో నేను విచారించాను. ఇప్పుడు మన దగ్గర చెప్పింది ఏంటి, మళ్ళీ వర్ణం అనేటువంటిది చెప్పారండి. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశ అనేది ఉన్నది. మీరు ఈ మాట కూడా వినింటారు. 4 వర్ణాలను సృష్టించారు, గుణ కర్మ విభాగశ అని. అంటే ఏమిటి, వాళ్ళ గుణములు ఏమిటి, గుణములు అంటే ఏమిటి, సత్వగుణము, రజోగుణము, తమోగుణం అనేటువంటిది. ఆ గుణాలను బట్టి వాళ్ళ కర్మలు విభాగం చేయబడింది అని చాలా క్లియర్గా ఉన్నది. దీనికి ఇంకా క్లియర్గా 18వ అధ్యాయంలో ఉంది. స్వభావనియతం కర్మ కుర్వన్ నాప్నోతి కెల్బిషం అని. స్వభావనియతం, మనిషి స్వభావం అనేటువంటిది ఏంటి, మనిషి స్వభావం అనే పదం మనందరికీ తెలుసు. స్వభావం అంటే ఏంటండి, వాడు చాలా కోపిష్టి వేదం అండి అంటాం. ఇంకోటి ఎవడో వాడు చాలా శాంత స్వరూపుడు అండి అంటాం. ఆ కోపిష్టి స్వభావము, శాంతంగా ఉండేటువంటిది స్వభావము. ఇంకోడో ఒకటికి మామూలుగా సత్యాన్ని పలకడము, తర్వాత మామూలుగా సంతుష్టిగా ఉండడం అనేటువంటిది వాడి స్వభావము. ఇంకొకటి సంతుష్టి అనేటువంటిదే లేకపోవడం ఇంకొకటి స్వభావము. ఇంకొకటి ఊరికే డల్గా పడి ఉండడం ఇంకొకటి స్వభావము. వీటినే సత్వగుణము, రజోగుణము, తమోగుణము అని చెప్పని పేర్లు అన్నారు. దీని గురించి నేను ఎలాబొరేట్గా పోను, ఎందుకంటే టైం లేదు. సో ఈ గుణాలను బట్టి సత్వగుణం ఎక్కువ ఉన్నటువంటి వ్యక్తి అంటే వాడు ఎలా ఉంటాడు, వాడు ఏదో సత్యం పట్ల ఆసక్తి ఉంటుంది, తర్వాత జ్ఞానం పట్ల ఆసక్తి ఉంటుంది, సంతుష్టి ఉంటుంది. వాడి ఏమీ లేకపోయినా కూడా వాడు హ్యాపీగా ఉంటాడు. ఏమీ లేకపోయినా కూడా వాడంతా కూడా ఏదో వేదం చదువుకొని ఒక మంత్రం చదువుకొని ఒక మంత్రం అర్థం చేసుకొని, అబ్బా ఈ పుస్తకం ఎంత బాగుంది, రామాయణం ఎంత బాగుంది, ఇంకేదో వాల్మీకి రచన ఎంత బాగుంది అని వాడు చాలా సంతోషంగా ఉంటాడు ఏమీ లేకపోయినా కూడా.
సో సంతుష్టి అనేటువంటిది ఒకటి, సత్యం పట్ల నిష్ఠ, ఇవన్నీ కూడా సత్వగుణము అన్నారు. అహింస, ఆర్జవం అంటే స్ట్రైట్ ఫార్వర్డ్నెస్, వాడిలో ఎలాంటి కపటము లేకపోవడము, కపట స్వభావం లేకపోవడము, ఇవన్నీ కూడా సత్వగుణం అన్నారు. ఇవన్నీ ఉన్నటువంటి వాడిని వాడికి ఏదో ఒక పేరు పెట్టారు, బ్రాహ్మణుడు అన్నారు. ఇంకోటి శౌర్యము, పరాక్రమము ఉన్నటువంటి వాడు, నాకు రాజ్యం కావాలి, నేను అధికారం కావాలి అనేటువంటి వాడు, మన లీడర్లు ఆ టైపులు, వీళ్ళందరూ కూడా క్షత్రియ టైప్ అన్నారు. ఇంకోడెవడు ఇంకా కొంచెం డబ్బు కావాలి అనేటువంటి స్వభావం ఉంటుంది, అది కూడా రజోగుణమే. రజోగుణంలో ఇంకొక యాంగిల్ అది. సో వాడిని ఇంకేదో వైశ్య అన్నారు. అంతేగాని ఇదిగో ఈ కులంలో పుట్టినటువంటి వాడికి వీళ్ళందరూ కూడా వైశ్యులే అనేటువంటి మాట మనకు లేదండి. తర్వాతి కాలంలో వచ్చింది. అంతేగాని తర్వాతి కాలంలో ఇప్పుడు సీఎంల కొడుకులే సీఎంలు అవుతుంటారు. అదృష్టవశాత్తు మన ప్రైమ్ మినిస్టర్ కొడుకులు లేరు. ఇంకా చాలా చోట్ల ఫ్యామిలీ పార్టీలు ఉన్నాయి. సో ఫ్యామిలీ పార్టీలు ఉన్నట్టుగానే ఈ ఫ్యామిలీ వర్ణాలు కులాలుగా మారాయి. ఎక్సెప్ట్ బ్రాహ్మణ అనేటువంటిది ఒకటి తప్ప. ఇప్పుడు బ్రాహ్మణ అనేటువంటిది ఒకటి వర్ణము. ఇంకా కొంత చాలామంది బ్రాహ్మణ దేన్ని వదిలేసినా కూడా కొంతమంది ఎవరైతే ఇప్పుడు మన దగ్గర ఉన్నారు, వేద పండితులు ఉన్నారు, ఇక్కడ మన గుడిలో వేద పండితులు ఉన్నారు, వీళ్ళందరూ కూడా నిజంగా బ్రాహ్మణము చెప్పినటువంటి దాన్ని, వాళ్ళకి చెప్పిన ధర్మాన్ని అంతో ఇంతో ఆచరిస్తూ రక్షిస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళే. మాలాంటి వాళ్ళందరూ పెద్దగా ఏం లేదు. మాలాంటి వాళ్ళు ఏదో అప్పుడప్పుడు ఏదో ఫ్యాబ్ ఇండియా డ్రెస్సులు వేసుకొని వచ్చి ఏదో మాట్లాడడం తప్ప నిజంగా దాని ధర్మాన్ని ఆచరించేటువంటి వాళ్ళు వీళ్ళు. సో ఈ ఆ వర్ణ ధర్మాన్ని నిజంగా ఆచరిస్తున్నటువంటి వాళ్ళు. సో ఇంకా మిగతా వాళ్ళు క్షత్రియులు ఉంటే ఇప్పుడు ఎవరు యుద్ధాలు చేయడంలే. రాజులందరూ కూడా బిజినెస్లో ఉన్నారు. మిగతా వైశ్యులు ఉంటే ఎవ్రీబడి ఇదే వైశ్య అనవు. ప్రపంచంలో ప్రతి ఒక్కడు కూడా వ్యాపారం చేస్తూనే ఉన్నాడు. శూద్ర అనేదానికి ఏం పెట్టారు, ఎవడో ఏదో చెప్తే చేయవయా అనేటువంటిది. కంప్యూటర్ ఎంప్లాయీస్ అంతా ఉంటుంది చూడు, ఐటీ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణుడు చెప్పినటువంటి డెఫినేషన్ ప్రకారం శూద్రులండి. ఎందుకంటే వాళ్ళు ఏదో అది ఇది టైప్ చేసుకుంటూ ఉంటారు, ఏదో దాన్ని అక్కడ ఉన్నటువంటి తప్పులు చూస్తుంటారు, ఇంకేదో చిన్న వర్కులు చేస్తుంటారు చూడండి. శ్రీకృష్ణుడు చెప్పిన ప్రకారం వాళ్ళందరూ కూడా చాలా చిన్న పెట్టి లెవెల్కి వస్తారు. సో మనమేం అనుకోకూడదు. సో ఇప్పుడు ఇక దీనిలో ఈ డిస్కషన్ ఎక్కువ పోలేను నేను, ఎందుకంటే చాలా తక్కువ చెప్తాను. ఈ శూద్ర అనేటువంటి కేటగిరీ ఎలా వచ్చింది? ఈ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని అన్నారు కదా. బ్రాహ్మణ, క్షత్రియ అండ్ వైశ్య ఈ 3 కేటగిరీల వాళ్ళు కూడా వేదాన్ని చదవడానికి అర్హులండి. పూర్వకాలంలో మన ఉపనిషత్తులోకి వెళితే బ్రాహ్మణుడు క్షత్రియుడి నుంచి నేర్చుకున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ క్షత్రియులే మొట్టమొదట బ్రహ్మ విద్యను పొందారు అని కూడా ఒక వాదం ఉన్నది. ఇది భగవద్గీత 4వ అధ్యాయంలో రాజర్షులు, ఆ రాజర్షులైనటువంటి వాళ్ళు చాలామందికి నేర్పారు. క్షత్రియులు, బ్రాహ్మణులు వాళ్ళిద్దరూ ఈక్వలీ కాంపిటెంట్ ఉండేవాళ్ళు అప్పుడు. సో ఆ విధంగా క్షత్రియుల నుంచి నేర్చుకున్నారు. ఇప్పుడు వాళ్ళు వదిలేశారు, క్షత్రియులు కూడా వదిలేశారు. తర్వాత వైశ్య అంటే ఎవరండి? కృషి గౌరక్ష్య వాణిజ్యం అని చెప్పని 18వ అధ్యాయంలో ఒక శ్లోకం ఉన్నది. కృషి గౌరక్ష్య వాణిజ్యం వైశ్య కర్మ స్వభావజం అని. సో వైశ్యులు అంటే ఎవరు? సేద్యం చేసేవాళ్ళు అందరూ కూడా ఆ కాలంలో వైశ్యులు అనే కేటగిరీలోకి వచ్చేవాళ్ళు. కృషి అంటే సేద్యం కదా. గౌరక్ష్యం అంటే ఆవులను పశుపాలనం చేసేటువంటి వాళ్ళందరూ. శ్రీకృష్ణుడు మనకు ఆ కాలంలో వైశ్య కేటగిరీ కిందకి వస్తాడు. స్ట్రిక్ట్లీ స్పీకింగ్ శ్రీకృష్ణుడు వైశ్య కేటగిరీ కిందకి వస్తాడు. మనం ఈ కాలంలో పుడితే మనం ఆయన కృష్ణ యాదవ్ అంటాం. మనం ఆయన ఇమీడియట్గా ఒక క్యాస్ట్ ముద్ర వేసేస్తాం. సో శ్రీకృష్ణుడు అది గౌరక్ష్య వాణిజ్యం అంటే వర్తకం చేసేటువంటి వాళ్ళు. సో ఈ కేటగిరీ వాళ్ళందరినీ కూడా మనం ఇప్పుడు ఈరోజు ద్విజుల కింద లెక్కేస్తే దాదాపు 70% పైన అందరూ 70-80% ఆ ద్విజుల కేటగిరీలోకి వస్తారు. ఇంకా మిగిలినటువంటి వాళ్ళే ఆ వర్క్ లేబర్ వర్క్ చేసేటువంటి వాళ్ళు అది పరిచర్య అన్నారు. పరిచర్య అంటే లేబర్ వర్క్ అన్నమాట. సో అది వేరే. సో వీళ్ళందరూ కూడా వేదం చదవడానికి అర్హులే. కానీ మనం ఎంతమంది వేదం చదువుతున్నామండి? బ్రాహ్మణులు ఎంతమంది వేదం చదువుతున్నారండి? నేనైతే చదవలేదు. నేనేదో నాకు 40 ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత నా అదృష్టవశాత్తు ఏదో మంచి గురువులు దొరకడం వల్ల కొంచెం సంస్కృతంలో కొంచెం 40 ఏళ్ళ వయసులో కొంచెం సంస్కృతాన్ని ఇంప్రూవ్ చేసుకొని అంతో ఇంతో ఉపనిషత్తులు అది చదువుకున్నాను. లిమిటెడ్గా వేదం అంతో ఇంతో లిమిటెడ్గా చూశాను అంతే. సో మనం బ్రాహ్మణులు చదవడంలే, ఎవడు చదవడంలే, మరి ఎవరు? సో ఈ విధంగా ఉన్నదన్నమాట. సో కృషి చెప్పమ్మా, ఏమిటమ్మా ఏమ్మా? వెరీ గుడ్, మంచిదే. కానీ అర్థం కూడా నేర్చుకోమనండి, కొంచెం సంస్కృతం కూడా నేర్పండి. ఎందుకంటే వేదం చదివి అర్థం చదువుకున్నటువంటి వాళ్ళని మళ్ళీ మన వాళ్ళు తిట్టారండి. శాస్త్రమే తిట్టింది. ఎందుకంటే శాస్త్రం ఏమంటుందంటే స్థాణురయం భారహర కిలాభూత్ అధీత్య వేదం న విజానాతియోర్థం అని చెప్పారు. ఏమిటంటే వాడు వేదం చదువుకొని అర్థం తెలుసుకున్నటువంటి వాడుక
గుండ్రాయిల ఒక టేప్ రికార్డర్ వంటి లాంటి వాడు. ఎందుకంటే టేప్ రికార్డర్ కూడా రిపీట్ చేస్తుంది, ఈయన కూడా రిపీట్ చేస్తున్నాడు. అలా కాదు నాయన, అర్థం తెలుసుకోవాలి అని చెప్పని వాళ్ళు చెప్పారు పూర్వకాలం వాళ్ళు. కాబట్టి అంతో ఇంత సంస్కృతం కూడా నేర్చుకుంటే చాలా బాగుంటుందమ్మా. ఎందుకంటే దానిలో చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. నిజంగా వేద పండితులు అంటే నాకు చాలా చాలా గౌరవం, అర్థం తెలుసుకున్నటువంటి వాళ్ళు. సో అదమ్మా, నేను నాకున్న డౌట్లన్నీ అప్పుడప్పుడు ఇక్కడ ఈ వేద పండితులను అడుగుతుంటా. ఎందుకంటే ఈ గుడిలో ఉన్నటువంటి పండితులందరూ కూడా వేదం చదువుకున్నారు, అర్థం కూడా చదువుకున్నారు. ఎందుకంటే వీళ్ళు శృంగేరిలో చదువుకున్నటువంటి వాళ్ళు. సో ఎనీవే, సో ఆ విధంగా కృషి గౌరక్ష వాణిజ్యం అనేటువంటి కేటగిరీలో 70-80%, 75% పైగా దానిలోకి వెళ్ళిపోతారు. సో ఆ కాలంలో వీళ్ళందరినీ ఒక వర్ణం వాళ్ళు మిగతా వాళ్ళందరినీ తొక్కి పట్టారు అనేటువంటిది అది బ్రిటిష్ వాడు చేసినటువంటి కల్పన. తర్వాత క్యాస్ట్లు, మరి ఈ కులాలన్నీ 4000 కులాలు ఎక్కడి నుంచి వచ్చాయి? కృష్ణుడు చెప్పింది 4 వర్ణాలే అయితే 4000 కులాలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల అవసరాలని బట్టి వచ్చాయి. ఈరోజు మనకు గుడ్డలు కావాలంటే ఒకడు నేసేవాడు ఉన్నాడు. 1000 ఏళ్ల క్రితము, 2000 ఏళ్ల క్రితము, 3000 ఏళ్ల క్రితం కూడా గుడ్డలు నేసేవాళ్ళు ఉండేవాళ్ళు. అలాగే ఏదో గోల్డ్ తోడు వేసుకుంటాం అనుకోండి, ఈరోజు మనకు గోల్డ్ వేసుకున్నట్టుగా ఒక 1000 ఏళ్ల క్రితము, 2000 ఏళ్ల క్రితం కూడా గోల్డ్ వాడేవాళ్ళు. అప్పుడు కూడా గోల్డ్ స్మిత్ అనేటువంటి వాడు ఉండేవాడు. అది దానికి ఒక స్కిల్ అవసరం కాబట్టి ఆ స్కిల్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ స్కిల్ను ఉన్నటువంటి వాళ్ళందరూ గ్రూప్గా ఏర్పడి వాళ్ళలోనే పెళ్లి చేసుకొని వాళ్ళు ఆ విధంగా ఒక కులం కింద ఏర్పడ్డారు. సో కులాలు అన్నీ కూడా ఆ వృత్తుల్ని బట్టి ఏర్పడింది. వాళ్ళ ఆక్యుపేషన్ని బట్టి ఏర్పడినది. అడవిలోకి వెళ్ళి హంటింగ్ చేసుకొని వచ్చేవాడు. అందరూ వెళ్ళేవాళ్ళు కాదు కదా, కొంతమందే వెళ్ళేవాళ్ళు. వాళ్ళు హంటింగ్ చేసేవాళ్ళు, హంటర్ అనేటువంటి ఒకటి వచ్చింది. సో ఆ విధంగా మనుస్మృతిలో కానీ ఇంకెక్కడే కానీ ఎక్కడ కులాలు అనేటువంటిది ఎక్కడ కనిపిస్తే ఇది వరకు సమాజంలో ఉన్నటువంటి కులాలనే వాళ్ళు వర్ణించారు, కానీ వాళ్ళు కొత్తగా క్రియేట్ చేసింది కాదు. మనుస్మృతి పైన అందరూ దాడి చేస్తుంటారు. మరుగులో ఇప్పుడు ఈ కాలానికి సంబంధించి సరిపోయినటువంటి మాటలు కొన్ని ఉండొచ్చు, కానీ చాలా చాలా గొప్ప వాక్యాలు కూడా ఉన్నాయి. మన మనుస్మృతిని మనము ఒక ఓపెన్ మైండ్తో మనం చదివితే కొన్ని సరిపోయినట్టు ఈ కాలానికి అడ్జస్ట్ సూట్ కానిటువంటి ఉంటాయి. దాన్ని మనం పక్కన పెట్టచ్చు, ఎందుకంటే అది తీసుకోవాలి అనేం లేదు. మనుస్మృతి కానీ దేవుడు చెప్పినటువంటి స్మృతి కాదు కదండి. మిగతా మతాలకి మనకి తేడా ఏంటంటే మిగతా మతాల్లో దేవుడే అన్నీ చెప్పాడు. ఏమిటి, నువ్వు పోయి వాడిని నన్ను నమ్మనటువంటి వాడిని నరికేసే, ఇవన్నీ కూడా దేవుడే చెప్తాడు. మన దగ్గర ఏదన్నా అబ్జెక్షనబుల్ మ్యాటర్ ఉంటే దేవుడు చెప్పలేదు ఎక్కడ కూడా. మనువు చెప్పాడు, లేకుంటే ఇంకో పరాశర స్మృతో లేక యాజ్ఞవల్క్య స్మృతో ఇట్లాంటి స్మృతిలో ఉంటుంది. వీళ్ళందరూ కూడా మామూలు మనుషులే, ఋషులే, గొప్పవాళ్ళే ఋషులే. కానీ 40 స్మృతులు ఎందుకు వచ్చాయండి అంటే విభిన్న దేశాల్లో విభిన్న కాలాల్లో ఆయా దేశకాల పరిస్థితుల్ని బట్టి వచ్చినటువంటి స్మృతులు ఇవన్నీ కూడా. అంటే ఏమిటి, కొన్ని సామాన్య ధర్మాలు కొన్ని ఉంటాయి, ఏ కాలం వచ్చినా కూడా మారనటువంటి ధర్మాలు కొన్ని ఉంటాయి. కాలాన్ని బట్టి మారేటువంటివి కొన్ని ఉంటాయి. ఇప్పుడు అన్టచబిలిటీ అనేది ఎవరు పాటిస్తున్నారంటే ఎవరు పాటించడం లేదు కదా. ఏ గుడిలో కూడా ఎక్కడ ఎవరు అన్టచబిలిటీ పాటించడం లేదు. ఎవరు పల్లెల్లో ఎక్కడో కొంతమంది కానీ సిటీల్లో కానీ క్యాస్ట్ నిర్మించాడు అనే మాట లేదండి. సమాజం యొక్క అవసరాలని బట్టి ఏర్పడింది అంతే. వాళ్ళ ఇప్పుడు సమాజంలో కొత్త ఆక్యుపేషన్స్ ఉన్నాయి కదా. అప్పుడు ఆ కాలంలో చాలా పల్లెటూరు ఉందనుకోండి, ఆ గ్రామం అనేటువంటిదే ఒక ఎకనామికలీ ఇండిపెండెంట్ యూనిట్. అందువల్ల ఆ గ్రామంలోనే అందరూ ఉండేటువంటి వాళ్ళు. ఒక ఆయన గుడ్డలు వేసేవాడు, ఒక ఆయన కుండలు చేసేటువంటి వాడు, ఇంకొక ఆయన ఇంకోటి చేసేటువంటి వాడు. వాళ్ళందరూ కులాల కింద ఏర్పడ్డారు. ఇప్పుడు ఇట్లాంటి మెట్రోపాలిటన్ సిటీస్ లేవు కదా. సో అలాగ వచ్చినాయి, కానీ మన క్యాస్ట్ అనేటువంటిది ఎక్కడా లేదు. ఇది మనం మొట్టమొదట మనము తెలుసుకోవాల్సింది. తర్వాత చివరిగా ఇప్పుడు కన్క్లూడ్ చేస్తున్న 2 minutesలో ఇప్పుడు భగవద్గీత మనం ఎందుకు చదవాలి అనేటువంటిది. భగవద్గీతలో ఉన్నటువంటి అనేకమైనటువంటి విషయాల గురించి నేను మాట్లాడలే. ఎందుకంటే మోక్షం అంటే ఏమిటి, స్వర్గం అంటే ఏమిటి, జ్ఞానం అంటే ఏమిటి, కర్మయోగం అంటే ఏమిటి, వీటి గురించి ఏమీ చెప్పలేదు. అట్లనే 3 గుణాలు, సత్వరజ స్తమో గుణాల గురించి కానీ దేని గురించి చెప్పలే. దావన్నీ చాలా చాలా గొప్పగా ఉంటాయి. 16, 17, 18 అధ్యాయాలు తీసుకుంటే మనిషి మనస్తత్వ శాస్త్రం అంటాం చూడండి, హ్యూమన్ సైకాలజీ. ఆ సైకాలజీ అంతా మనకు కనిపిస్తుందండి. సైకాలజీలో ఇప్పుడు ఆధునిక సైకాలజీలో సైకాలజిస్టులు చెప్పేటువంటి అనేక విషయాలు 16, 17, 18 అధ్యాయాల్లో మనం చూడగలం. సో మనకు ఓన్లీ థింగ్ ఈజ్ మనం భాష్యం చదవాలి. భాష్యం ఉంటే శంకరాచార్యుల వారు ఇట్లా రాసినటువంటి భాష్యాలు ఉంటాయి కదా, కామెంటరీస్ ఉంటాయి కదా. ఆ కామెంటరీస్లో వినాలి, చదవడం కాకుండా వినాలి. భగవద్గీతను చదవడం కాదు, వినాలి అని నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేసేటువంటిది. తర్వాత భగవద్గీత అనేటువంటిది ప్రపంచ శాంతికి ఒక ముఖ్యమైనటువంటి సూత్రం అని చెప్పి నేను భావిస్తాను. నేనే కాదు, పెద్ద వాళ్ళందరూ చెప్పారు. ఇప్పుడు అమెరికాలో వివేకానందుడు వెళ్ళి చెప్పింది ఏంటండి, వివేకానందుడు వెళ్ళి మనకేదో ఆ పూజ చేయి ఈ పూజ చేయి అని చెప్పలేదు కదా. వివేకానందుడు వెళ్ళి అక్కడ చెప్పినటువంటిది ఏంటి, షికాగోలో కానీ ఎక్కడన్నా కానీ ఉపనిషత్తుల్లో ఉన్న విషయాలే చెప్పాడు ఆయన. ఉపనిషత్తులు భగవద్గీతలో ఉన్నటువంటి విషయాలే చెప్పాడు, కానీ ఆయన ఇంకేదో పురాణంలో ఉన్న కథలు చెప్పలే. సో మన బేసిక్
కోర్, మన కోర్ అంటాం కదా, ఆ కోర్ ఫిలాసఫీ ఎక్కడ ఉంది అంటే ఉపనిషత్తులు, భగవద్గీత, అంతే. సో దీనిలో ఏం చెప్పారు, నువ్వు ఏ రూపంలోనైనా పూజించుకోవా దేవుడిని. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువ కొట్లాటలు, మారణకాండ ఎందుకు జరిగిందండి? నా దేవుడు గ్రేటు, నా మతం గ్రేటు అనే కారణం వల్ల కదా అందరూ లక్షలాది మంది, కోట్లాది మందిని చెప్పుకున్నది. భగవద్గీత ఏం చెప్తుంది, అరే నువ్వు ఏ రూపంలో అయినా పూజించుకోవా దేవుడు అనేటువంటిది దీని అన్నిటికీ అతీతమైనటువంటి తత్వం. నువ్వు ఏ రూపంలోనే యో యో యాం యాం తనుం భక్త శ్రద్ధయార్చితుమిచ్చతి, ఇది చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం, 7వ అధ్యాయంలో 21వ శ్లోకం. ఎవడెవడు ఏ ఏ రూపంలో పూజించుకున్నా కూడా నేను వాడిని ఆ రూపంలోనే అనుగ్రహిస్తాను. నన్నుగాక మీరు ఎవరిని పూజించుకున్నా కూడా నన్ను పూజించినట్టే. మిగతా వాళ్ళు ఏం చెప్తారు, నన్ను కాకుండా ఇంకెవరన్నా పూజిస్తే వాడిని పోయి కన్వర్ట్ చేయండి అంటారు. అలా కాదు, నన్ను కాక ఎవరిని పూజించినా కూడా నన్ను పూజించినట్టే అని. ఎందుకంటే దేవుడు ఒకే తత్వం కదండి, విశ్వానికి అంతటికీ ఒకే తత్వం కదా. సో ఆ లెవెల్లో మన వాళ్ళు ఆలోచించారు. సో ఇది మనము ప్రపంచంలో శాంతి నెలకొనడానికి నిజంగా మేధావులందరూ చదవాల్సినటువంటి గ్రంథం ఇది. మేధావులందరూ చదివారు కూడా. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా తీసుకుంటే, అమెరికాలో గొప్ప గొప్ప స్కాలర్స్, వివేకానందుడి కంటే ముందు భగవద్గీత అమెరికాలో ఉంది. అప్పుడెప్పుడో 17th centuryలో ఒక అతను చార్లెస్ విల్కిన్స్ అనే అతను ట్రాన్స్లేట్ చేస్తే, ఆ చార్లెస్ విల్కిన్స్ చేసినటువంటి ఇంగ్లీష్ ట్రాన్స్లేషను ఈ యూరప్లోను, అమెరికాలోను చాలా చాలా పాపులర్ అయింది. అమెరికాలో ఉన్నటువంటి మేధావులు ఇప్పుడు ఆ కాలంలో ఎమర్సన్ అని, థోరో అని ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఇండియా నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు షిప్పులు అక్కడ వెళ్ళినప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ షిప్పుల ద్వారా భారతదేశం నుంచి పుస్తకాలు తెప్పించుకునేటువంటి వాళ్ళంట. ఇప్పుడు కూడా మన దేశానికి సంబంధించినటువంటి అనేకమైన ప్రాచీన మ్యానుస్క్రిప్ట్స్ ఇట్లాంటివన్నీ కూడా అమెరికన్ యూనివర్సిటీస్లో ఎక్కువ ఉన్నాయని చెప్పని కొంతమంది పండితులు రాశారు. ఉదాహరణకి రాజీవ్ మల్హోత్రా అనే అతను తన పుస్తకాల్లో రాశాడు, అక్కడ అమెరికన్ యూనివర్సిటీస్లో వాళ్ళ లైబ్రరీల్లో మన గ్రంథాలు చాలా ఇంకా ఉన్నాయి, అది ఎవరూ చదవలేదు, మన వాళ్ళు చదవలే, మన వాళ్ళకి యాక్సెస్ కూడా ఇవ్వరట. సో ఆ స్థితిలో ఉన్నది. సో ఇది విషయం ఒకటి. చిట్ట చివరి పాయింట్ ఏంటంటే, భగవద్గీత చదవకుంటే మనకు చాలా ప్రమాదం ఉందండి. ఇగ్నరెన్స్, భగవద్గీత గురించిన అజ్ఞానం. భగవద్గీత గురించిన అజ్ఞానం అంటే భగవద్గీతను చదవకపోవడం అనేటువంటిది మనకు చాలా ప్రమాదకరం. ఎందుకంటే మనమందరం కూడా ఇప్పుడు చాలామంది మహిళలు మనమందరం కూడా పూజలు చేస్తాము. ఎందుకు చేస్తామండి? మా పిల్లవాడు ఐఐటి రావాలి, మా పిల్లవాడు ఇంకేదో కావాలి, లేకుంటే మా అమ్మాయికి ఐఐటి కావాలా, మా అమ్మాయి అమెరికాకి వెళ్ళాలి అని చెప్పనేటువంటి దానిలో చేస్తాం. మనం ఏదైనా కానీ ఒక డాక్టర్గా, ఐఐటిగా, సైంటిస్ట్గా ఏమైనా కూడా ఇంతకుముందు చెప్పినట్టుగా మన ఐడెంటిటీ ఒకటి ఉన్నది, నువ్వు హిందూ అనేటువంటి ఐడెంటిటీ ఒకటి ఉన్నది. మరి వాడు అంటాడు, అరే నీ మతం ఇలాంటిదయ్యా అని అంటాడు. సో దీన్ని గురించి మనకు తెలియకపోతే, భగవద్గీత గురించి దీనిలో ఉన్నటువంటి సైంటిఫిక్ ఎంత శాస్త్రీయంగా ఇవన్నీ ఆలోచించారు అని మనకు తెలియకపోతే, మనము నిజంగా మనకు ఆత్మ విశ్వాసం లేకుండా పోతుంది. ఒక సెల్ఫ్ ఎస్టీమ్, ఒక ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ ఎస్టీమ్ లేకుండా పోతుంది, ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది లేకుండా పోతుంది. అరే మనమందరం కూడా చాలా పనికిమాలినోళ్ళు అనేటువంటి భావన మనకు వస్తుంది. సో అంతేకాకుండా చాలామంది వెళ్ళిపోతారు కూడా, వేరే మతాల్లోకి వెళ్ళిపోతారు. తర్వాత ఇదంతా లేకుండా ఇక్కడ ఒకవేళ ఉన్నా కూడా ఏమీ తెలియకుండా చాలా అజ్ఞానంలో ఉంటారు. సో కాబట్టి ఇంకా కొంతమంది ఏంటి, గిల్ట్ ఫీలింగ్ ఒకటి వస్తుంది. మన అందరినీ అప్రెస్ చేశాము అనేటువంటి గిల్ట్ ఫీలింగ్ వస్తుంది. ఈ గిల్ట్ ఫీలింగ్ వల్లనే చాలామంది ఏదో నక్సలైట్లు అవుతుంటారు, లేకుంటే వామపక్షవాదంలోకి వెళ్ళిపోతుంటారు, ఇలాంటివి జరుగుతుంటుంది. సో కాబట్టి భగవద్గీత చదువుకుంటే భారతదేశానికి చాలా నష్టము, మన సమాజానికి చాలా నష్టము, సనాతన ధర్మానికి చాలా నష్టము. ఈ విషయాన్ని నేను చెప్తూ దీని గురించి ఇంకా ఎలాబరేట్ చేయొచ్చు, కానీ టైం లేదు కాబట్టి ఇక్కడికి ఆపుతున్నా. ఇక్కడికి నేను కొద్దిగా మా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేశాను కాబట్టి కొన్ని విషయాలను చాలా హార్ష్గా చెప్తుంటా, కాబట్టి మీరు క్షమించవలసిందిగా కోరుతున్నా. ముఖ్యంగా భగవద్గీతను బిట్వీన్ 30 and 50 ఉన్నటువంటి వాళ్ళందరూ తప్పకుండా గురువులు చెప్పినటువంటి దాన్ని తప్పకుండా వినాలండి. మనం ఎంత మేధావులైనా మనకు అర్థం కాదు. నేను చాలా ఏండ్లు చదవాలి, దీన్ని అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేసి ఎప్పుడూ ఏదో పక్కన పెట్టేవాడిని. కొన్ని అదృష్టవశాత్తు కొన్ని విన్న తర్వాత నోట్స్ రాసుకొని చదువుకున్న తర్వాత నాకు అంతో ఇంతో ఒక ఓవరాల్ స్ట్రక్చర్, భగవద్గీత అనేది చదివితే మనకు మిగతావన్నీ ఎక్కడెక్కడ దాని ప్లేస్ ఏమిటి అనేది తెలుస్తుంది. అంతవరకు ఏంటి, ఉదాహరణకి లలితా శాస్త్రం చెప్పుకున్నారనుకోండి, ఈ ప్రశ్నలకు సమాధానం ఉందా? లేదు. విష్ణు సహస్రనామం చదవండి, ఈ ప్రశ్నలకు సమాధానం ఉందా? లేదు. ఇంకేదో రామాయణం చదివారనుకోండి, ఉందా? లేదు. ఉపనిషత్తులు చదవండి, భగవద్గీత తెలుసుకుంది, మనకు ఈ సమాధానాలు, మన ప్రశ్నలకు సమాధానాలు లేవు, ఉండవు. మనకు అనేకమైనటువంటి కన్ఫ్యూజన్స్ అన్నీ కూడా ఎగిరిపోతాయి భగవద్గీత చదివితే. కాబట్టి దయచేసి ఈ 30 to 50 years ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా వినాల్సిందే. ఇంగ్లీష్లో వినాలనుకునేటువంటి వాళ్ళు దయచేసి ఆ సర్వప్రియానంద ఇట్లాంటి వాళ్ళ టాక్స్ వినొచ్చు. ఈ మాటలు చెప్పి నేను ముగిస్తున్నాను. హరి ఓం తత్సత్.